అందరూ గ్రహిస్తున్నారా? మరి మాటలు మీకు ఉపయోగపడతాయని నేను నమ్ముతూ ఉన్నాను. మరి అదే ప్రకారంగా చాలామంది ఉదయము లేచి ప్రార్థన చేస్తున్నట్టుగా నాకైతే ఏమీ అనిపించట్లేదు. లైవ్లో కూడా చాలామంది రావట్లేరు. మరి ఒక క్రైస్తవుని యొక్క పని ఏంటిదో నాకు చెప్పండి. ప్రార్థన చేయనోడు ఏ లెక్కన క్రైస్తవుడో నాకు చెప్పండి. ఉదయకాలంలో మరి ఖచ్చితంగా ఎవరైతే యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందారో 5 గంటలకు ఖచ్చితంగా లేవాలి. ఒక క్రైస్తవుని యొక్క లక్షణం అది. హల్లెలూయా. మరి సోమరి చీమల యొద్దకు వెళ్ళుము అన్నాడు ఆయన. ఆ చీమలు ఏం చేస్తాయి? ఆ రాబోయే కరువును తప్పించుకోవడానికి, ఆ వేసవి కాలంలో కరువు రాకుండా ఉండేదానికి అవి ఆహారం దొరికినప్పుడే ఆ ఆహారాన్ని సమకూర్చుకొని దాచిపెట్టుకుంటాయి. అందుకే దేవుడు ఆ చిన్న వాటిని గమనించమన్నాడు ఆయన. ఎందుకు సార్ మనకంత నిర్లక్ష్యం దేనికి చెప్పండి? చూడండి, తిండి ఎక్కువై గురకబెట్టి పడుకుంటున్నాం. ఒక క్రైస్తవుడు 5 గంటల కంటే మించి సరే ఏదో ఒక రోజు 6 గంటల వరకు 7 గంటల వరకు పడుకున్నామంటే ఒక లెక్క, అది అలసిపోయి పడుకుంటే. కానీ ప్రతిదినము స్పృహ లేకుండా తల్లిదండ్రులు సంపాదించి పెడతా ఉంటే నువ్వు తిని మంచం మీద డొల్లేదానికి రేపు విడవబడతావు ఖచ్చితంగా. హల్లెలూయా. వారు ఎవరైనా కావచ్చు, తప్పకుండా మనము ఎంత చిన్నవారమైనా పెద్దవారమైనా 5 గంటలకు లేచి మోకరించి ప్రార్థించాలి. హల్లెలూయా. వాక్యంలో ఏమని సెలవిస్తున్నది? ప్రభు ఎప్పుడు వస్తాడు? మనము అనుకుని గడియలో వస్తాడు ఆయన. 6 నుంచి 9 మధ్యలో వస్తాడు ఆయన. హల్లెలూయా. కానీ నువ్వు ఆ సమయంలో 9 గంటల వరకు 10 గంటల వరకు పడుకునేదానికి ఎవరు నీకు హక్కు ఇచ్చారు? నువ్వు నిజంగా క్రైస్తవుడువా? ఎత్తబడాలనే ఆ గ్రహింపు నీకున్నదా? ఆ గ్రహింపు ఉంటే నీ తల్లి నీకు లేపాల్సిన అవసరం లేదు, నీ తండ్రి నిన్ను లేపాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్ముడే నీకు మేలుకొల్పునిస్తాడు. అంటే నువ్వు ఆ విధంగా పడుకుంటున్నావంటే నీ లోపల అసలు పరిశుద్ధాత్మే లేదు. 7 గంటల వరకు 8 గంటల వరకు 9 గంటల వరకు పడుకునేవాడికి ఏం పరిశుద్ధాత్మ ఉంటుందండి? ఉంటుందా చెప్పండి? పరిశుద్ధాత్ముడు ఉంటే ఆ టైం వరకు పడుకుంటారా? చీమల గురించి నేర్పించే మనకు దేవుడు వాక్యములు ఒకటి చెప్పి మన ఎడల మరొకటి చేశాడు. ఆయన తన స్వభావానికి విరోధంగా ఆయన ఏమీ చేయడని వాక్యం చెప్పింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొట్టమొదటి స్థానము నువ్వు ఎత్తబడాలంటే, నీకు ఆ రాప్చర్ కావాలంటే, ఆ మహిమలో నువ్వు రావాలంటే తప్పకుండా నువ్వు ప్రార్థనలు కనిపెట్టాలి. హల్లెలూయా. ఆ బుద్ధి లేని కన్యకలు కొనికి నిద్రించిరి. నిద్ర చాలా ప్రమాదకరం. నిద్ర వలన దరిద్రత వస్తుంది, నిద్ర వలన మరణం వస్తుంది. హల్లెలూయా. ఆ రాత్రి ఆ యొక్క పౌలు మేడగదిలో ప్రసంగం చేస్తూ ఉంటే ఒకడు కిటికీలో కూర్చొని నిద్రతో జోగి పడిపోయి చనిపోయాడు. అంటే నిద్ర వలన ఎంత ప్రమాదం ఉందో తెలుసా? కొందరికి ఆకలి ఎక్కువ, నిద్ర ఎక్కువ. ఆకలిని తట్టుకోలేరు, నిద్రని తట్టుకోలేరు. ప్రార్థన చేస్తూ ఉంటేనే నిద్రలోకి జారుకుంటారు. సరే, ఎప్పుడో ఒకసారి అలసిపోయినప్పుడు నిద్ర లేనప్పుడు ఆ విధంగా జరుగుతుందనంటే ఓకే. కానీ కళ్ళు మూసుకున్న ప్రతిసారి నిద్రలోనికి జారిపోతే మన ఆత్మీయ స్థితి ఏంటిది చెప్పండి? ఎవరిని ఉద్ధరించడానికి మనం బతుకుతున్నాం? పాస్టర్ చూడట్లేడురా, ఇంట్లో మనం సినిమాలు చూసేది, సెల్ ఫోన్లో టైం ఆగం చేసేది, సీరియల్ చూసేది పాస్టర్ చూస్తాడా? పాస్టర్ కొరకు కాదు సోదరుడా మన భక్తి. ఎవరి కొరకు? నీ కొరకు నువ్వు చేయాలి భక్తి. యేసు ప్రభు కొరకు కూడా కాదు నువ్వు చేసే భక్తి. హల్లెలూయా. నువ్వు చేసే భక్తి నిన్ను మాత్రమే రక్షిస్తుంది. నువ్వు భక్తి చేసి ఎంత, చేయకపోతే ఎంత? చేయకపోతే ఏమైనా యేసు ప్రభుకు నష్టమా చెప్పండి? ఎందరో చేయట్లేరు లోకంలో, ఎందరో ఆయనను దూషిస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు. అయినా కానీ ఆయన వారికి తన సూర్యుడిని ఉదింపజేస్తున్నాడు, తన వర్షాన్ని కురిపిస్తున్నాడు, తన మంచును కురిపిస్తున్నాడు,
తన యొక్క పంట యొక్క సారాన్ని ఇస్తున్నాడు ఆయన. వారెట్లనో నిన్ను కూడా అట్లే చూస్తున్నాడు ఆయన. హల్లెలూయా. కానీ ఒకే ఒకటి సహోదరుడా, నీవు దేవుని యొక్క కుమారుడు అని గుర్తించాలి. నీవు దేవుని కొరకు పని చేయాలనే స్పృహ కలిగి ఉండాలి. ఉదయము నువ్వు తప్పకుండా మరి 5 గంటలకు లేచి ప్రార్థన చేసుకొని బైబిల్ చదివి ఆ తర్వాత నువ్వు నీ పనుల్లోకి వెళ్ళాలి. ముందు ఇంటి పని వంట పని కాదు, ముందు నీవు మోకరించి ప్రార్థించాలి. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఒకవేళ నీకు అంతగా ఒకవేళ ఖాళీగా ఉంటే నీకు నిద్ర వస్తే మధ్యాహ్నం పూట పడుకో, కానీ నువ్వు తప్పకుండా పెందలకడ లేవాలి. లేచి ప్రార్థన చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉన్నది. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మరి మీకు ఎప్పుడు అర్థమవుతుందనంటే, ప్రభువా నాకు ఇప్పుడు అవకాశమే, 5 గంటలకు కాదు 3 గంటలకు లేచి ప్రార్థన చేస్తా. నువ్వు చనిపోయిన తర్వాత మళ్ళీ నీకు అవకాశం రాదు. ఆ ధనవంతుడు అడిగాడు, అయ్యా నాకు ఇప్పుడు అవకాశమే, నేను బతుకున్నప్పుడు నీ మాట వినలేకపోయాను, సువార్త చేయలేకపోయాను, కానీ ఇప్పుడు నీ సేవ చేస్తా, నీ సువార్త ప్రకటిస్తా అంటే, కుమారుడా నీ సమయం అయిపోయింది. నీవు ఆ పాతాళాన్ని దాటి ఆ యొక్క మహిమలోనికి రాలేవు, తిరిగి భూమి మీదకి పోలేవు. నీవు ఇప్పుడు చిక్కుకొని ఉన్నావు, ఇక నీ గతి అంతే అని అన్నాడు అబ్రహాము. నిజమేనా? ఈ కథ బైబిల్లో ఉందా? హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. కాబట్టి మనం నేర్పించాలా, పిల్లలకు నేర్పించాలి. చిన్నప్పుడే వారికి మనము పెద్దల కడ లేపి వారికి ప్రార్థన చేయడం మనం నేర్పించాలి. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించము. లేవంగానే లేనా బ్రష్ చేసుకో, తొందరగా స్కూల్కి రెడీ అవు. ఇదే నువ్వు నేర్చుకున్న విద్య ఇదే. ఎందుకు సార్ ఈ భక్తి? దాన్ని తీసుకెళ్ళి బంగాళాఖాతంలో కలపండి. లేవగానే ప్రార్థన చేసావా, బైబిల్ చదువు కొద్దిసేపు అని చెప్పాలి. అది కాకుండా లే నాన్న బ్రష్ అయ్యి, నాన్న కన్నా బంగారం వెండి ఇత్తడి పుత్తడి నువ్వేమైనా తయారు చేసావు ఇత్తడిని. దేవుని కొరకు పెంచడానికి నీకేంటిది? ఆ పాత కాలంలో పోయి అడుగు, ఎవరు ఆమె హన్నాను అడుగు, బిడ్డలను ఏం చేయాలి? హల్లెలూయా. ఏం చేసింది సమూయేలుని? ఏం చేసింది ఆమె? చెప్పండి. దేవుని పని కొరకు అప్పగించింది ఆమె. నిజమేనా? హల్లెలూయా. కాబట్టి దేవుని యందు భయభక్తులు గలవారి చుట్టూ యెహోవా దూత కావలిగా ఉండును. సమూయేలు చిన్నప్పుడే వదిలేసింది. నా బిడ్డ ఎట్లున్నాడో, ఏం తింటున్నాడో అని చెప్పి అక్కడే కాపలా ఉండలేదు ఆమె. ఎందుకంటే దేవుడే ఆ బిడ్డనిచ్చాడు. ఆ బిడ్డ యొక్క బాధ్యతను దేవుడే చూసుకుంటాడు. హల్లెలూయా. కానీ ఈరోజు నిజంగా మన కుటుంబాలు అసలు ఏమాత్రం బాగోలేవు. నేను చెప్పడం వల్ల కాదు, కానీ మిమ్మల్ని మీరు ఒకసారి పరీక్షించుకోనండి. ఎత్తబడడానికి మీరు చేసే భక్తి ఉపయోగపడుతుందా లేదా పరీక్షించుకోనండి. ఏదో చర్చికి వచ్చి రావడానికి ఈ భక్తి సరిపోతుంది కానీ మనం చేసే భక్తి దేని కొరకు? ఎత్తబడేదానికి ఉపయోగపడాలి. మనం ఎదురు చూసేదే ఆ గొప్ప ఎత్తబాటు కొరకు, ఆ మహిమ కొరకు మనం ఎదురు చూస్తున్నాం. హల్లెలూయా. మరి ఎత్తబాటుకు ఉపయోగపడని భక్తి వలన ఏం ప్రయోజనం లేదు. కాబట్టి చేసే భక్తి ఏదో ఎలాగో చేస్తున్నాం, అదేదో మనము ఆ యొక్క బయలుపాటు ద్వారా చేద్దాం, ప్రత్యక్ష ద్వారా చేద్దాం, బలమైన ఆ యొక్క ఆరాధనను మనం చేద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి కాబట్టి ప్రతి దేవుని కార్యం పట్ల మీరు శ్రద్ధ కలిగి ఉండాలని కోరుతూ ఉన్నాను. అదేవిధంగా మరి రోడ్డు మార్గ విషయంలో మరి మీకు ఏమైనా బాధ అనిపిస్తుందండి? ఒక్క ఆదివారం రావడానికి మీరు చిన్న ఆ గతుకుల రోడ్లో నా బండి చీల లూజ్ అయింది, లేకపోతే అదైంది ఇదైంది అని అనుకుంటున్నారు. కానీ నేను ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఒక 4 సార్లు 5 సార్లు ఆ రోడ్లో నేను తిరగాలి. మరి రోడ్డులో తిరిగినప్పుడన్నా ప్రభువా ఈ రోడ్డు యొక్క పరిస్థితిని మార్చని ఎంతమంది అట్లాగా ప్రార్థన చేస్తున్నారు? ఆదివారం వస్తే ఇక మనకు ఆ రోడ్డే గుర్తుండదు, దాటిందంటే ఆ రోడ్డే గుర్తుండదు.
హల్లెలూయా. కాబట్టి తప్పకుండా అది మనకు అవసరత, అది ప్రార్థించవలసిన బాధ్యత మన పైన ఉన్నది. కాబట్టి మీరందరూ భారంగా ప్రార్థించండి, దేవుడు దాన్ని మారుస్తాడు ఆయన. మరి ప్రవక్త యొక్క చర్చి కూడా మరి చెరువులో ఆ మురికి కూపంలో కట్టబడింది. చాలామంది ఎగతాళి చేశారు, కానీ దేవుడు దాన్ని వాతావరణాన్ని మార్చేశాడు ఆయన. అదే విలియం బ్రెన్హామ్ యొక్క వర్తమానంలో మనం ఉన్నాం. దేవుడు ఆయన అదే విలియం బ్రెన్హామ్ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. విలియం బ్రెన్హామ్ యొక్క వాతావరణాన్ని మార్చిన దేవుడు, అతని యొక్క చర్చి పరిసరాలను మార్చిన దేవుడు, మన యొక్క పరిసరాలను కూడా మార్చగల సమర్థుడు ఆయన. హల్లెలూయా. అయితే మనం దాన్ని గుర్తించాలి. ప్రతి ఒక్కరూ, స్త్రీ అని పురుషుడని భేదం లేకుండా ప్రతి ఒక్కరూ గుర్తించి ప్రభువా సహాయం చేయమని మనము దీన హృదయంతో అడిగినప్పుడు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఆయన ప్రార్థన వినే దేవుడు ఆయన. హల్లెలూయా. మరి దేవునికి యథార్థవంతమైన ప్రార్థన కావాలి. దేవుడు నామానికి స్తుతి కలుగును గాక. మరి చాలా చిన్న చిన్న కార్యాలు మనం మర్చిపోతున్నాం. వాటిని మరి మర్చిపోవద్దు. మనం చేయవలసిన చిన్న పనులను విడిచిపెట్టొద్దని ప్రవక్త అన్నాడు. చిన్న వాటిలోనే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. మరి మనము దేవుని ప్రేమిస్తున్నాం, చర్చికి రావడం చాలా మంచిది. హల్లెలూయా. దావీదు దేవుని ప్రేమిస్తున్నాడు, మందసాన్ని తీసుకొని రావడం మంచిదే, అతని ఉద్దేశం అంతా మంచిదే. కానీ ఆ యొక్క మందసాన్ని కొత్త ఎడ్ల బండిలో తీసుకొని రాకూడదు, క్రమంలో చేయాలి. అలాగే మీకు కూడా దేవుని పైన ప్రేమ ఉంది, లేదని కాదు, కానీ క్రమంలో చేసే ప్రేమ కావాలి మనకు. దేవుని పనిని ఎట్లా చేయాలో, ఎట్లా సమీపించాలో అది మనకు తప్పకుండా తెలిసి ఉండాలి, తెలుసుకోవాలి. నేను ప్రభువా, నేను ఎప్పుడు లేవాలి, ఎప్పుడు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అవన్నీ బైబిల్లో రాయబడ్డాయి. నువ్వు ఎప్పుడు లేవాలో, ఎంత ఆహారం తినాలో, విపరీతంగా ఆహారం తినకూడదని, విపరీతంగా మాంసం తినకూడదని, విపరీతంగా తేనె తినకూడదని అన్ని బైబిల్లో చెప్పబడ్డాయి. నువ్వు ఎట్లాంటి బట్టలు ధరించాలో, తల ఎలాగ దువ్వుకోవాలో, ఎవరితో సాంగత్యం చేయాలో, ఎక్కడికెక్కడికి వెళ్ళాలో అవన్నీ బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. ఎందుకు రాశాడంటే ఆయన నీ పట్ల ఒక శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఆయన నిన్న ఆయన కుమార్తెగా చూస్తున్నాడు, ఆయన కుమారుడిగా చూస్తున్నాడు ఆయన. కాబట్టి నీ యొక్క ప్రతి నియమాన్ని ఆయన రాసి నీ చేతికి ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. ఇదేదో పాస్టర్ బోధించే జీవించేదాని కాదు. ఆయన ప్రతి కుమారుని చేతికి ఇచ్చాడు ఆయన, ప్రతి కుమార్తె చేతికి ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యంలో ఉన్న ప్రతి బయలుపాటుని నీవే పొందుకోవాలి. మరి మనం లిఫ్ట్ చూస్తాం కదా హాస్పిటళ్ళలో, అక్కడక్కడ మరి పై అంతస్తుకు పోవాలంటే ఆ లిఫ్ట్లో మనం వెళ్తూ ఉంటాం, నిజమేనా? కానీ ఈ లిఫ్ట్లో మరి 5-6 ఎక్కాల్సి ఉంటుంది, నిజమేనా? కానీ మరి పరలోకానికి దేవుడు ఒక లిఫ్ట్ని పెట్టాడు ఆయన. ఆ లిఫ్ట్లో ఎవరు పడతారంటే నీవు, యేసుక్రీస్తు మాత్రమే. నీ భార్య అందులో పట్టదు, నీ కుమారుడు అందులో పట్టాడు, నిజమేనా? నీవు ఆయన మాత్రమే ఆ లిఫ్ట్లో ప్రయాణం చేయాలి, ఇంకొకరికి అవకాశమే లేదు. హల్లెలూయా. అందుకొరకే యాకోబు తన భార్యను ఆ లిఫ్ట్లోంచి దింపేశాడు. నువ్వు ఎక్కితే ఇది బరువు అవుతుంది, కదలదు, కాబట్టి నువ్వు అవతల ఉండు, నేను ఒక్కడిని ఎక్కుతాను దానిని. ఎక్కాడు ఆయన. తన దాసులందరిని ఆయన వాగు దాటించేసి ఆయన ఒక్కడే ఆ లిఫ్ట్ని ఎక్కాడు. ఆయన దేవుడితో పరిష్కారం చేసుకున్నాడు ఆయన. అందుకొరకే మన ప్రవక్త అన్నాడు, సోదరుడా నీ ఒక్కడివే దేవునితో వ్యవహరించాలన్నాడు ఆయన. నీ కుటుంబంతో నువ్వు వ్యవహరించలేవు, నీ సమాజంతో వ్యవహరించలేవు. అందుకొరకు ఆయన దేవుడు వ్యక్తిగతంగా ఆయన వ్యవహరిస్తాడు, ఆయన వ్యక్తిగతంగా సంప్రదిస్తాడు. ఆయన అబ్రహామును ఒక్కడనే పిలిచాడు, కానీ అబ్రహాము తన లిఫ్ట్లో ఎవరిని ఎక్కించుకున్నాడు? లోతుని ఎక్కించుకున్నాడు. కానీ దేవుడు దింపేంత వరకు ఏమైనా ఊరుకున్నాడా? లోతు దూరం అయిపోయేంత వరకు దేవుడు అతనికి ఆశీర్వాదాలు ఇవ్వలేదు ఆయన. హల్లెలూయా. అలాగనే ఆ యొక్క నూనెలో ఈగలాగా, అత్తరు బుడ్డిలో ఈగలాగా ఎవరున్నారు? తేరావు ఉన్నాడు. తేరావు తండ్రి ఉన్నంత వరకు కూడా దేవుడు ఏం చేయలేకపోయాడు, నిజమేనా? హల్లెలూయా. ఎందుకంటే పిలుపు నీకొక్కడికే. హల్లెలూయా.
పిలుపు నీ ఒక్కదానికే సోదరి. వాళ్ళు నమ్మితే వీళ్ళు నమ్మితే మరి చాలా మందికి సువార్తకు పోయినప్పుడు ఇదేదో తీసుకొచ్చి మా అయ్యగారికి చెప్పరాదా? నా మాటలు అర్థమవుతున్నాయా? నా మాటలు బోరు అనిపిస్తున్నాయా? హల్లెలూయా. వాళ్ళు అంటారు, అయ్యా ఈ మాట మా పాస్టర్కి చెప్పరాదండి. కానీ బైబిల్లో పేతురు అలాగా అల్లే, అయ్యా ఇదేదో బాగుంది, నీ మాటలు బాగున్నాయి, వచ్చి మా ప్రధాన యాజకుడు కయప్ప గారికి చెప్పరాదండి. ఆ సమరయ స్త్రీ మరి మా ఊరికి వచ్చి చెప్పరాదని అనలేదు ఆమె. హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడినప్పుడు నువ్వే వాక్యాన్ని గ్రహించాలి. నీవు గుంపులో వాక్యాన్ని గ్రహించలేవు. దేవునామానికి మహిమ కలుగును గాక. అందుకొరకే విలియం బ్రెన్హాము తనకు చక్కని భార్య ఉన్న, తల్లిదండ్రులు ఉన్న వారందరిని ఆయన పక్కన పెట్టేసి, అని నేను దేవునితో పరిష్కారం చేసుకుని రావాలి, మరి దేవుడు నా పట్ల ఎలాంటి చిత్తాన్ని కలిగి ఉన్నాడో నాకేం అర్థం కాకుండా ఉన్నది, కాబట్టి నేను తిరిగి వస్తేనే వచ్చినట్టుగా, లేకపోతే నేను అటే పోతానని అన్నాడు ఆయన. హల్లెలూయా. ఆ యొక్క ప్రత్యేకమైన గుహలో ఆయన దేవునితో కలుసుకొని ఉన్నాడు ఆయన. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. దేవుడు విలియం బ్రెన్హాంతో వ్యవహరించాడా? విలియం బ్రెన్హాం యొక్క జీవితాన్ని ఆయన తన యొక్క మార్గంలో నడిపించాడా? ఖచ్చితంగా నడిపించాడు ఆయన. ఎప్పుడు నువ్వు ఒంటరిగా దేవునితో నిలబడినప్పుడు. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. కాబట్టి మనం ఒంటరిగా దేవునితో నడవాలి. భార్య ఆగిపోతే ఆగిపోవడానికి లేదు, భర్త ఆగిపోతే ఆగిపోవడానికి వీల్లేదు. ఆయన అన్నాడు, నా నిమిత్తము భార్యనైనను, పిల్లలనైనను, పొలంనైనను, బంధువులైనను సమస్తాన్ని పక్కన పెట్టమన్నాడు ఆయన. హల్లెలూయా. మరి వారందరిని నువ్వు పక్కన పెట్టి నీ సిలువనెత్తుకొని నువ్వు ఆయనను వెంబడించాలి. సిలువ అనగా అదే నీ యొక్క మరి ఇబ్బందులు, ఇరుకులు, శ్రమలు, వాటన్నిటిని నువ్వు అధిగమించి ముందుకు వెళ్ళాలి. నీకు ఆ శ్రమల సిలువ లేకుండా నువ్వు ముందుకు వెళ్ళడం అనేది అది మంచి భక్తి కాదు. అది అవన్నీ ఉన్నప్పుడే నువ్వు ముందుకు వెళ్ళినప్పుడు అది నిజమైన భక్తి ఉన్నది. హల్లెలూయా. మరి ఆ యొక్క గొట్టం ద్వారా నక్షత్రాన్ని చూస్తున్నారట తూర్పు దేశపు జ్ఞానులు. వచ్చి భార్య అడిగింది, ఏమంటే మీలో ఏదో మార్పు వచ్చింది, మరి మీరు బల్లాలన్నీ పక్కకు దోసేశారు, ఇవన్నీ సరంజామా కట్టుకుంటున్నారు. హల్లెలూయా. మరి మీరు ఎక్కడికి వెళ్ళబోతున్నారు డియర్ జాన్ గారు అని అడిగిందట ఆమె. హల్లెలూయా. అప్పుడు ఆయన అనుకున్నాడట, సులువుగా చిక్కులు పెట్టి ఏ పాపములు కూడా నేను చిక్కుకొనకూడదు. దేవుడు నన్ను పిలిచాడు, ఆ నక్షత్రం నా కొరకు పంపించాడు, నేను నా భార్య మాటను వినకూడదు. హల్లెలూయా. భార్య అంటున్నది పొలానికి నీళ్లు కట్టాలి, అమ్మాయి పెళ్ళిడికి వచ్చింది, మరి ఇవన్నీ పనులు వదులుకొని, అది మరి ఆ ప్రాంతం ఎక్కడనో ఏంటిదో నీకు తెలియదు, మరి నువ్వు అన్ని వదిలేసి వెళ్తావనంటే ఖచ్చితంగా ఆయన అన్నాడు, హల్లెలూయా, అని నేను తప్పకుండా వెళ్ళే తీరాలి. ఎందుకంటే నా కొరకే దేవుడు నక్షత్రాన్ని పంపించాడు. ఈరోజు కూడా అదే నక్షత్రం ఉన్నదా? నీ కొరకైనా ఈ ఖమ్మం పట్టణంలో ఎందరో ఉన్నారు, వారందరికైనా తన నక్షత్రాన్ని ఇవ్వకుండా నీకు ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. ఎప్పుడైనా భార్యాభర్తలు మాట్లాడుకుంటారా సార్? డబ్బుల దగ్గర మాట్లాడతాం కానీ నిజం కదా ప్రియమైన దాన, ఈ వర్తమానం మనల్ని మరి ఎంతో మార్పు ఇచ్చింది కదా. ఈ వర్తమానం లేకపోతే మన పరిస్థితి ఏ విధంగా ఉండేది? కుటుంబంతో ఎప్పుడైనా మాట్లాడారా మీరు? భార్యలు ఆ విధంగా మాట్లాడరు, భర్తలు ఆ విధంగా మాట్లాడరు. సిగ్గైతుంది మనకు. వేరే కార్యాలు మాట్లాడమంటే మాట్లాడతాం. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. అందుకొరకే ప్రవక్త తన భార్యను అడిగాడు, అని నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తావా, దేవుని ఎక్కువగా ప్రేమిస్తావా? ఆమె ఏమన్నది? దేవుని నేను ఎక్కువగా ప్రేమిస్తానది. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మొదటి స్థానము నీ భర్తకి ఇవ్వాలి, దేవునికి ఇవ్వాలి, తర్వాత నువ్వు నీ భర్తకి ఇవ్వాలి. నిజమేనా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఆ జాన్ లాగా మనం కూడా ఉండాలి. ఆ నక్షత్రం కనిపించిన వెంటనే
తనకున్నదంతా పక్కన పెట్టేసి ఆయన ఆ యొక్క ఒంటెనెక్కి ఇప్పుడు ప్రయాణమే వెళ్తూ ఉన్నాడు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. సరే, మన వర్తమానంలోనికి వెళ్దాం. దేవుని యొక్క వాక్యాన్ని మనము మరలా ఒకసారి చదువుదాం. దయచేసి వాక్యాన్ని చదువుతారా? కాబట్టి వారు గ్రుడ్డివారై ఉండిన మనుషుణ్ణి రెండవ మారు పిలిపించి దేవుని మహిమపరచుము. కూలరాన్ చేయండి. ఈ మనుషుడు పాపి అని మేము ఎరుగుదుమని వానితో చెప్పగా వాడు ఆయన పాపియో కాడో నేను ఎరుగను, ఒకటి మాత్రం నేను ఎరుగుదును, నేను గ్రుడ్డివాడనై ఉండి ఇప్పుడు చూచుచున్నానెను. గుడ్డివాడనై ఉండి ఇప్పుడు చూచుచున్నానెను. అందుకు వారు ఆయన నీకేమి చేసెను? ఇప్పుడు మీకేమైనా అర్థమవుతుందా అండి? ఆ శాస్త్రులు పరిసయ్యులు వచ్చి యేసు ప్రభువును తప్పుపడుతూ ఉన్నారు. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఇప్పుడు ఆ వాక్యంలో అదే కదా ఉన్నది. గుచ్చి అడుగుతున్నారు ఆ స్వస్థత పొందిన వాడిని. ఆ గుడ్డివాడు తన యొక్క గుడ్డితనం నుంచి ఆయన చూపును పొందుకున్నాడు ఆయన. హల్లెలూయా. వారు నీకు స్వస్థత ఏ విధంగా వచ్చింది? నేను స్వస్థతనిచ్చింది ఎవరు? నీకు చూపునిచ్చింది ఎవరు? హల్లెలూయా. వాళ్ళు అడుగుతూ ఉన్నారు అక్కడ. నిజమేనా? అందుకు వారు ఆయన నీకేమి చేసెను? ఏమి చేసాను? నీ కన్నులు ఎలాగూ తెరిచినని మరలా వాడిని అడుగగా వాడు ఇందాక మీతో చెప్పి తిని గాని మీరు వినకపోతిరి. మీరెందుకు మరలా వినగోరుచున్నారు? మీరు మరలా ఎందుకు వినగోరుచున్నారు? ఎందుకు పదే అడుగుతున్నారు అంటే, ఎక్కడైనా తప్పుంటే ఆయనను మనము వేలాడదీద్దాం, నలుగురిలో ఆయన తప్పులు చూపిద్దాం. హల్లెలూయా. చూడండి, ఈ దయ్యము పాత దయ్యం ఇంకా చావలేదు. ఆ దయ్యాలు చర్చిలో కూడా ఉంటాయి. కొందరు చర్చికి ఎందుకు వస్తారట? ఈ లైన్లో కూర్చున్న వాళ్ళు ఏ తప్పులు చేస్తారు, ఈ లైన్లో కూర్చున్న వాళ్ళు ఏ తప్పులు చేస్తారు. కొందరు దూరంగా ఉండి అందరిని కనిపెడతా ఉంటారు. ఎవరిలో తప్పులు దొరకబడదామా, వాళ్ళలో ఏం తప్పు ఉన్నది, వీళ్ళలో ఏం తప్పు ఉన్నది, ఆ కుటుంబంలో ఏం తప్పు ఉంది, ఈ కుటుంబంలో ఏం తప్పు ఉంది. హల్లెలూయా. కానీ ప్రియమైన సోదరుడా, ఆ తప్పులు బట్టే పని ఎవరిదంటే దయ్యానిది. హల్లెలూయా. మనము ఈ అన్నం వండడం ఇంతేనా, కూర వండడం ఇంతేనా? మనమేమన్నా శాశ్వతంగా అదే అన్నంతో ఉంటామా? ఏదో నాలుక దాటిందనంటే అది కడుపులోకి పోయి జీర్ణమైపోయి బయటికి వెళ్ళిపోతుంది. అది దాని కొరకు ఏ విధంగా ఉన్నా ఒక పూట తినేదానికి మనం తప్పులు పట్టాల్సిన అవసరం లేదు మనకు. పరలోక రాజ్యము అన్నము పానీయము కాదని పౌలు గారు అన్నాడు. అన్న పానములతో సంబంధించినది కాదు అది. మనము దేని కొరకు అంటే వాక్యం కొరకు ఇక్కడ ఉన్నాం. జాగ్రత్త వింటున్నారా? కాబట్టి ఆ 2000 సంవత్సరాల క్రితము ఆ పాత దయ్యము ఆ పరిసరలో దూరి ఎవరిని తప్పు పట్టింది? ఆ సర్వోన్నతుడైన దేవునే తప్పు పట్టింది. మరి దేవునే తప్పు పట్టిందంటే దయ్యము ఇప్పుడు లేదా ఇక్కడ? హల్లెలూయా. దేవుడు ఉన్న కాలంలోనే దేవునికి భయపడకుండా అది దేవుని యొక్క తప్పులు పడితే నిజమేనా? ఇప్పుడు అది దేవుని సమాజంలో కూడా దయ్యం ఉంటుంది. జాగ్రత్త గమనిస్తున్నారా? ఈరోజు కుటుంబాలలో దయ్యాలు ఉన్నాయి. ఒకే కుటుంబంలో ఉంటారు, కానీ ఆమె ఈ తప్పు చేసింది, ఈయన ఈ తప్పు చేశాడు. తప్పులు ఎనడం అనేది నీ పని కాదు సహోదరుడా. తప్పులు ఎంచేది మన పని కాదు. ఏదైనా తప్పుంటే నేరుగా నువ్వు అతని దగ్గరికి వెళ్ళి చెప్పు. ఏదైనా నీ సహోదరుడు నువ్వు తప్పు చూస్తే నేరుగా ఆమె దగ్గరికి వెళ్ళి చెప్పు. అమ్మా, నీవు ఈ విధంగా ప్రవర్తించావు, నీవు ఇలాగ చేయడం మరి నాకు అది బాధ కలిగించింది అని నువ్వు నేరుగా అక్కడికి వెళ్ళి చెప్పు. దాన్ని తీసుకెళ్ళి అక్కడ ఇక్కడ హల్లెలూయా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పని ఎవరు చేస్తారంటే దయ్యం చేస్తుంది. అంటే మరి నువ్వు ఏమైనా దయ్యానికి ఒకళ్ళు తప్పించుకొని వచ్చావా? కాదు. మనం ఎవరి పక్షం ఉన్నాం? మనం దేవుని పక్షం వహించాలి. దేవుడు ఎలాగ చూస్తున్నాడు? ఆయన ఆ ఎత్తైన పర్వత శిఖరం నుంచి ఆయన కృపతో చూస్తున్నాడు.
ఆ మెట్టల శిఖరం నుంచి ఆయన జాలితో చూస్తున్నాడు. ఆయన ఆ ఇజ్రాయేలులో ఏ తప్పు అయినా కనబడలేదు ఆయన. ఎందుకంటే ఆయన కృప కలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఆ దేవుడే మనమందరం ఎవరి దాసులము? దేవుని యొక్క దాసులం. నిజమేనా? కాబట్టి పౌలు గారు ఏమని రాశాడంటే, పరుని దాసునకి తీర్పు తీర్చడానికి నీవెవడవు అని అన్నాడు ఆయన. నిజమేనా కదా? హల్లెలూయా. పరలోకం ఏమన్నా నువ్వు తయారు చేసావా? చెప్పండి, నువ్వేమన్నా పరలోకం ఇస్తావా? ఒకవేళ అతడు పడి ఉండుట దేవుని చిత్తమైతే ఉండనియండి. ఆ పడిపోయిన వాడిని తిరిగి లేపే బాధ్యత ఎవరిది? దేవునిదే. అతని కొరకు నువ్వు ప్రార్థన చేయడమే నీ బాధ్యత. నేరుగా అతని దగ్గరికి వెళ్ళి చెప్పు, సోదరుడా నీ పద్ధతి మార్చుకోమని. అది నిజమైన ప్రేమ యొక్క లక్షణం అది. అంతే తప్ప వాడిట్లా ఈడిట్లా అని చెప్పడానికి మనకు ఏ హక్కు లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు నిజంగా అదే పాత దయ్యం ఇప్పుడు సంఘాలలో పనిచేస్తూ ఉన్నది. ప్రవక్త దాన్ని అక్షరాల చెప్పి ఉన్నాడు ఆయన. మరి ఒక వేమన్న గారు ఒక పద్యం చెప్పారు. ఏమంటే ఆ పద్యం మరి ఒకసారి చదువుతాను చూడండి. తప్పులెన్నువారు తండోపతండంబు ఉర్వి జనులకెళ్ళ నుండి తప్పులెన్నువారు తమ తప్పులు ఎరుగరు. నేను చెప్పేనా? ఈ తప్పులు వెతికే వారిలో చాలా రకాలైన తప్పులు ఉంటాయి. ఈ తప్పులు పడుతున్నారంటే వాడొక రాంగ్ క్యారెక్టర్ కలిగిన వాడని మనం తప్పకుండా గుర్తించాలి. ఎవడైతే సరిగా జీవించడో, ఎవరైతే దేవునితో సరిగా ఉండడో వాడే తప్పులు పడతాడు, వాడే తప్పులు పట్టేది. హల్లెలూయా. మరి అందుకొరకే తప్పులు చేయడం అది ఎవరైనా ఉన్నారా? చెప్పండి. తప్పు చేయకపోతే నువ్వు దేవుడివే. నిజమేనా కాదా? అందరూ రాళ్లతో ఉరికిచ్చారు ఆమెను. ఆయన అన్నాడు, మీలో తప్పు లేనివాడు, పాపం లేనివాడు మొదట రాయినివేమన్నాడు ఆయన. ఒక్కొక్కరు రాత్రి విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఒక్కడే ఉన్నాడా తీర్పు తీర్చగల ఆయన? ఆయన ఏమన్నాడంటే, అమ్మా నేను కూడా నిన్ను క్షమిస్తున్నాను, నేను నీ పైన నేరం మోపట్లేను. ఇంకా అదే దేవుడు మనకున్నాడు. ఆయన తన కృపతో చూస్తున్నప్పుడు నువ్వెవరు తప్పు పట్టడానికి? హల్లెలూయా. నా కొడుకు ఇట్లా, నా కోడలు ఇట్లా. అమ్మ, కొడుకు కోడలు ఉన్న వాళ్ళు, ఇది మీ కొడుకు నేను చెప్పట్లేను, ఇది ఉదాహరణకు చెప్తున్నాను. హల్లెలూయా. ఏమన్నా అంటే నా కొరకే చెప్పాడనంటే మరి నేనేం చేయాలా? చేతులు కట్టుకొని నోటికి ప్లాస్టర్ వేసుకొని కూర్చోవాలి. ఇక దేవుడు ఆయన మనతోనే మాట్లాడతాడు ఆయన. హల్లెలూయా. దేవుడు నామానికి స్తుతి కలుగును గాక. ఒకవేళ నేను అంటాను, ఒకవేళ నువ్వు కోడలి స్థానంలో ఉంటే నీ అత్తతో నువ్వు సరిగా లేకపోతే నీ పద్ధతిని మార్చుకో. హల్లెలూయా. ఒకవేళ నువ్వు అత్త స్థానంలో ఉంటే నీ పద్ధతి నీ కోడలతో సరిగా లేదనుకో, అప్పుడు నువ్వేం చేయాలా? చెప్పండి. దాన్ని మనం మార్చుకోవాలే తప్ప ఎవరికి మన యొక్క పరిశుద్ధతను మనం నిరూపించుకోవాల్సిన అవసరత లేదు. హల్లెలూయా. ఇద్దరి మధ్యలో అది జరగాలి. ఆ పరిష్కారం ఎక్కడ జరగాలి? ఇద్దరి మధ్యలో. ఎవరెవరి మధ్యలో అయితే వైరం జరిగిందో వారి మధ్యలోనే ఆ పరిష్కారం జరగాలి తప్ప మూడో వ్యక్తి దగ్గరికి అది వెళ్ళకూడదు. అయితే చెప్తాను, మీ ఇద్దరిలో జరిగినప్పుడు దాన్ని ఎక్కడికి తీసుకొని రావాలంటే ప్రవక్త చెప్పినట్లుగా సంఘ కాపరి దగ్గరికి తీసుకొని రావాలి. అంతే తప్ప గ్రామ పెద్ద దగ్గరికి పోతా, మా బంధువుల మధ్యలోకి పోతా అంటే పౌలు గారు అన్నాడు, మరి ఆ యొక్క తీర్పు తీర్చడానికి మీలో పరిశుద్ధులు ఎవరు లేరా? మీరు అన్యుల దగ్గరికి వెళ్తున్నారు. మనము భూమికి తీర్పు తీర్చదమని మీరు ఎరుగరా? లోకములకు తీర్పు తీర్చుదని మీరు ఎరుగరా అన్నాడు ఆయన. కాబట్టి మనం ఒక కుటుంబమై ఉన్నాం. మన పంచాయతీ ఎక్కడ జరగాలంటే మన లోపలే జరగాలి. అంతే తప్ప మనము బజార్కి ఎక్కకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ప్రవక్త చెప్పాడు, మేము చాలా మంది సహోదరులము, మరి నా ముందు నేను వెళ్ళేసరికి నా సహోదరులు చేతులు కట్టుకొని నా ముందు నిలబడేవారు, కానీ నేను లేనప్పుడు ఇంటి వెనకాల పొట్టు కొట్టుకునేవాళ్ళట వాళ్ళు.
హల్లెలూయా. కానీ కొట్టుకున్నంత మాత్రాన వారు అన్నదమ్ములు గారా? చెప్పండి, గొడవలు వస్తాయా రావా? మరి మనం కూడా ఏమై ఉన్నాం? ఒక సంఘం అన్నప్పుడు అందులో కొన్ని సమస్యలు ఉంటాయి, కొన్ని తగాదాలు ఉంటాయి. అంత మాత్రాన మనము సహోదరులు కాకుండా పోతామా? సహోదరులు కాకపోతామా? చెప్పండి. లాజరు కురుపులతో ఉన్నాడు, గజ్జి రోగము సమస్య ఉన్న అంత మాత్రాన అతడు దేవుని కుమారుడు గాడా? చెప్పండి. రోగి కావచ్చు కానీ అతడు దేవుని ఆ రోగం అనేది స్థానాన్ని మార్చదది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి చిన్న కార్యాలను మీరు గ్రహిస్తారని నేను నమ్ముతూ ఉన్నాను. కాబట్టి దయం చేసే పనిని మనం చేయకూడదు. మనము భూమి పైన ఎందుకున్నామంటే దేవుని యొక్క ప్రేమను చూపించడానికి మనం ఉన్నాం, తప్పులు పట్టడానికి మనం లేం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరే, ఇక్కడ నేను మీకు చదివి వినిపిస్తాను చూడండి. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? వేమన గారు చెప్పారు, ఈ తప్పులను చూసేవారు అందరు తప్పులు వేరే వాళ్ళ తప్పులు చూస్తారట, కానీ తమ తప్పులను గుర్తించేవారే నిజమైన పురుషులై ఉన్నారు. కాబట్టి మనము ఇతరుల తప్పిదాలను చూసేది కాదు, కానీ మనము మన తప్పిదాలు ఏంటిదో మనం కనుగొనాలి, మన బలహీనతలు ఏంటిదో మనం కనుగొనాలి. వాడే నిజమైన విశ్వాసే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే, వర్తమానం నుంచి నేను చదివి వినిపిస్తాను. యేసు పక్షమున నిలుచుట 70వ పేర. బలవంతంగా త్రోయుటకు ప్రయత్నించకండి. క్రైస్తవ విధానం ఏదనగా అతడిని పట్టుకొని మరియు ఆ గుంటలో నుండి అతడిని బయటకు తీయుటై ఉన్నది. చూసారా? అతడిని ఎన్నడూ బలవంతంగా క్రింద పడవేయటకు ప్రయత్నించకండి. అతడు ఇదివరకే కింద పడి ఉన్నాడు. అతడిని పైకి లేపుటకు సహాయపడండి. మరి అయితే ఈనాడు మనలో అనేకులు, ఈనాడు చాలా మంది ప్రజలు వారు చెప్పుటకు ఇంకేదైనా దొరుకుడని ప్రయత్నించేదరని నేను చెప్పగలను. కొందరికి ఏందనంటే కడుపు ఉబ్బరం, ఇతరుల తప్పు పాస్టర్కి చెప్పిన తర్వాత అమ్మయ్య ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నది. ఈ కాలమే పౌలు గారు రాశాడు, అజితేంద్రియులు, సజ్జన ద్వేషులు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ప్రవక్త అదే అంటున్నాడా? ఇంకేదైనా దొరుకుడని ప్రయత్నించదని నేను చెప్పగలను. అది చాలా బాధాకరమైనది. ఇప్పుడు ఉదాహరణకు మీలో ఒక సహోదరుడు ఒక పొరపాటు చేసి మరి ఏదైనా తప్పు చేసిన ఎడల సహజంగా మీరు మరియు నేను కూడా మనమందరము చేయుదుము. ప్రవక్త కూడా ఏమంటున్నాడు? నీవు నేను మనమందరము తప్పులు చేయుదుము అన్నాడు ఆయన. అయితే మనము వెళ్ళే కొద్దీ మనము సహోదరులమై ఉన్నామని జ్ఞాపకం ఉంచుకుందాము. మనము సహోదరులమై ఉన్నాము. మరియు మనకి ఏదైనా పొట్లాట ఉండిన ఎడల మనము ఒకరితో ఒకరము పొట్లాడుకున్న దానిని మన సహోదరుల ఎదుటకు తీసుకొని వచ్చి మరియు అక్కడే పరిష్కరించండి. హల్లెలూయా. ఇప్పుడు బ్రెన్హాం కుటుంబంలో ఒక వాడుక ఉండేది. చిన్నవారిలో ఒకరు ఏదైనా తప్పు చేసిన ఎడల వారు దాన్ని గురించి బిల్లికి చెప్పేవారు. బిల్లి అంటే ఎవరు? ప్రవక్త. ఎందుకనగా నేను పెద్దవాడనై ఉన్నాను మరియు నేను అక్కడ నిలబడి మరియు ఎవరిది ఒప్పు ఎవరిది తప్ప అని చూడవలసి ఉన్నది. సరే, ఎవరు ఒప్పు ఎవరు తప్ప అని నేను నిర్ణయించవలసి ఉన్నది. వారింకను దానిని నమ్మని ఎడలా అప్పుడు వారు నా వెనుకకు వెళ్ళి దాని గురించి పొట్టాడుకునేవారు. అయినను వారు సహోదరులై ఉన్నారు. హల్లెలూయా. మరి ఒకసారి ప్రవక్త చెప్పాడు, ఒక సిద్ధాంతం కొరకు ఇద్దరు సహోదరులు ఉన్నారండి. ఒక వాక్యాన్ని అరే అట్లా కాదని ఒకడు, ఇట్లా కాదని ఒకడు, చివరికి వాళ్ళు ఇంత ఈ సైజు రాళ్ళు తీసుకుని ఒకరిపై ఒకరు వేసుకున్నారు. అయినా కానీ వారు ఇద్దరు
సహోదరులై ఉన్నారు. హల్లెలూయా. మరి ప్రవక్త కూడా ఆయన చాలా ఆయన ప్రవక్తలాగా కాదు కానీ ఒక సామాన్యుడిగా ఉండేవాడు. ఆయన కొందరిని ఆయన సహోదరుడా, బురద చెవి సహోదరుడా అని పిలిచేవాడు. ఆయన ఒకసారి బురదలో రాయి వేస్తే ఆ బురద వచ్చి చెవి మీద పడ్డదట. ఆయన పేరేమని పెట్టాడు? ఆయన బురద చెవి సహోదరుడా అని పేరు పెట్టాడు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. సరే, ఎక్కడ తర్వాత చదవండి. సరే, ఆ విధముగానే మనం దీన్ని చేయవలసి ఉన్నది. చూసారా, ఎవరైనా మీ సహోదరునికి వ్యతిరేకంగా మరేదైనా కనుగొన్న ఎడల దాని గూర్చి వేరెవరికో చెప్పకండి. అది తప్పైన ఎడల అతని వద్దకు వెళ్ళి మరియు అతనితోనే చెప్పండి. మరియు పిదప అతడు మీతో వాదించగోరిన ఎడల అప్పుడు మీతో పాటు ఇంకెవరినైనా తీసుకొని వెళ్ళుడి. పిదప పరిశుద్ధ గ్రంథం చెప్పినట్లు దానిని చేయండి. అయితే 72 పేర అయితే యేసు విషయంలో ఆయనను ప్రజల దృష్టిలో చులకన ప్రయత్నించచ్చు. ఇప్పుడు ఈ పరిసలు ఏం చేశారు? ప్రజలందరి దృష్టిలో ఆయనను చులకన చేయడానికి ప్రయత్నించారు. ఎవరు? ఈ శాస్త్రులు, పరిసయ్యులు. వారు కనుగొనగలిగిన ప్రతి చిన్న లోపమును కనుగొనుటకు ప్రయత్నించిరి. మరియు అపవాది కోరుకునేది అదే అయి ఉన్నది. హల్లెలూయా. అపవాది ఏం చేశాడు? అటు చూడు, ఇటు చూడు, వాడు ఆ తప్పు చేశాడు, ఈ తప్పు చేశాడు. దయ్యం చేసే పని అది. నిజమేనా? అపవాది కోరుకునేది అదే ఉన్నది. వారు ప్రజల ఎదుట మీకున్న పలుకుబడిని దెబ్బతీయగోరుదురు. ఆ విధానం అదే ఉన్నది. మీరు ఏమి చేయుదురో దాన్ని మీరు జాగ్రత్తగా గమనించవలెను. నిజమైన దైవజనుల వలె నడుచుకొనుడి, దైవజనుల వలె మాట్లాడుడి. చూసారా, దైవజనుల వలె ప్రవర్తించుడి, దైవజనుల వలె జీవించుడి. ఎందుకనగా మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. వారెందుకొరకు ఇలాగూ చేయుచున్నారు? వారు ఆయన పట్ల అసూయ కలిగి ఉండిరి. వారు ఆయనను చులకన ప్రయత్నించడం గల కారణం అదే ఉన్నది. హల్లెలూయా. అంటే కొన్నిసార్లు మనం అదే చేస్తాం. మన అసూయ, మన లోపల ఎవరిపైన అసూయ ఉంటే ఏం చేస్తాం? మనం అతనిని తక్కువ చేసి చూపించడానికి ప్రయత్నం చేస్తాం. అది దయ్యం యొక్క విధానం. అది. హల్లెలూయా. చూడండి. సరే, అతడు దేవుని యొక్క పరిచయను కలిగి ఉండెను మరియు అది వారికి తెలియను. అయితే అది వారి యొక్క మత సిద్ధాంతమునకు వ్యతిరేకంగా ఉండి ఉన్నది. కావున వారు ఆయనను చులకన చేయుటకు ప్రయత్నించుండిరి. ఏ చిన్న తప్పైనను కనుగొని ఆయన అడ్డు తొలగించుకున్నటకై ప్రతిదీ చేయుచుండిరి. సోదరుడా, వింటున్నారా? సోదరులారా, అంటే మీరు ఎవరు లేని తప్పులు చూస్తున్నారంటే వారి అడ్డు తొలగించుకోవాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు. దేవుడే అతనిని ఆ విధంగా ఉంచితే నువ్వు ఎలాగ అడ్డు తొలగించుకోగలవు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? అక్రమ సంబంధం కలిగిన వారు భర్త అడ్డు తొలగించుకోవడానికి భర్తను చంపుతున్నారు. నిజమేనా? ఇప్పుడు నీవు అసూయ పడుతున్నావంటే దాని అర్థం ఏంటిది? నువ్వు చంపుతున్నావని అర్థం. హల్లెలూయా. అడ్డు తొలగించుకున్నట్టుగా ప్రతిదీ చేయుచుండిరి. వారు ఆయనను వదిలించుకోదలిచిరి. ప్రజలు ఆయనను దూషించవలనని వారు కోరుకొనిరి. వారిట్లు చెప్పగోరిరి. ఇప్పుడు ఈ అబ్బాయితో ప్రయోజనమేమీ లేదు. ఇటు చూడండి, ఇప్పుడు అదిగో ఆయన దొరికిపోయాడు, ఆయన దీనిని చేసి ఉన్నాడు, మరి అది తప్పని మీరు ఎరుగుదురు. మన జీవితం అంతయు పెద్దలను మనము విశ్వసింపవలనని మనం నేర్చుకొని ఉన్నాము. మరియు ఇదిగో ఆయన సరిగా అచ్చట నిలబడి మరియు ఆ పెద్దను గద్దించి వెళ్ళగొట్టి ఉన్నాడు. ఆయన పితరుల యొక్క పారంపర్యాచారమును వ్యతిరేకించి ఉన్నాడు. మరియు మనము మన పితరుల యొక్క పారంపర్యాచారమును నమ్మవలసిన వారమై ఉన్నాం. సంవత్సరములన్నిటి ప్రతి బోధకుని చేత అది మనకు బోధించబడి ఉండెను. మరియు ఇక్కడ ఈ మనిషి వచ్చి వారిని వ్యతిరేకించున్నాడు. చూసారా? అంతెందుకు, అటువంటి ఆ మనిషి ఒక బోధకునిగా ఏ మాత్రం పనికిరాడు. ఎవరు? ఈ మత సిద్ధాంతాలను వ్యతిరేకించే యేసునే
ఈ యవ్వనస్తుడు పనికిరాడు అనుకున్నారు వాళ్ళు. అందుకొరకే ఈయన పీడ విరుగుడు కావాలని వారు ఏం చేశారు, ఆయనని ప్రజలలో చులకనగా మరి చూపించడం ప్రారంభించారు. చూశారా, వారు ఆయనను చులకన చేయటకు ప్రయత్నించుండిరి. అయితే దాని అంతటిలో ఆయన యందు నమ్మిక ఉంచిన వారు మరి ఆయనను ప్రేమించి మరి ఆయన యొక్క లేఖనానుసారమైన అద్భుతమైన సూచనను చూసిన వారు మాత్రం వారి చేత ఆటంకపరచబడలేదండి. హల్లెలూయా. ఆటంకపరచబడలేదు. లేదండి, ఎవరైతే ఆయనను నమ్మి ఉన్నారో వారు ఆయనను నమ్మి ఉన్నారు. ఎవరైతే ఆయనను ప్రేమించి ఉన్నారో వారు ఆయన పక్షంలో నిలబడి ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనము ఎవరి పక్షం వహించాలి? తప్పులు బట్టి వారి పక్షం వహించాలా? యేసుక్రీస్తు పక్షం వహించాలా? ఆ రోజు ఆ యొక్క కొద్దిమంది శిష్యులు ఎవరి పక్షం వహించారు చెప్పండి? యేసుక్రీస్తు పక్షం వహించారు వాళ్ళు. ఈరోజు ప్రియమైన సంగమా, నీవు కూడా ఏ పక్షాన్ని నిలబడాలని అనుకుంటున్నావు? హల్లెలూయా. ఆ ప్రేమ పక్షాన్ని నువ్వు నిలబడాలి. ఆ యేసుక్రీస్తు ఎవరో కాదు కానీ ఆయన ప్రేమై ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఒకవేళ మీ ఇల్లు అబ్రహాం ఇంటి పక్కన ఉంటే మీరు శారాను తప్పుపట్టేవారు. నిజమేనా? ఎందుకంటే శారా ఏం చేసిందనంటే, ఎట్లాగా దేవుడు మాకు పిల్లలు ఇవ్వట్లేడు కాబట్టి నా దాసి అయిన హాగరు ద్వారా కుమారుని ఇస్తాడనుకొని ఆ దాసిని తీసుకొచ్చి తన భర్తకు భార్యగా ఇచ్చిందా? కానీ ఆ ఇస్మాయిల్ పుట్టిన తర్వాత ఈ శారాకు ఆ హాగరు పైన అసూయ పుట్టింది. నిజమేనా? అప్పుడు ఆమె ఏం చేసింది? దాసిని దాని యొక్క కుమారుణ్ణి వెళ్ళగొట్టింది. అదే నువ్వు ఇంటి పక్కన ఉంటే ఏం చేసేదానివి? పాపం అమాయకురాలు పని పిల్ల, ఆమెను పట్టుకురావడం ఏమో ఇష్టమే, మళ్ళీ వెళ్ళగొట్టడం ఏమో ఇష్టమేనా? ఆమె ఎక్కడికి పోతుంది? ఆ చిన్న పిల్లవాడిని ఎత్తుకొని కనికరం లేకుండా ఆ విధంగా వెళ్ళగొడుతూ ఉన్నది. అసలు ఏమో మనిషేనా అని అనేదానివి నీవు. నిజమేనా కాదా? కాబట్టి దేవుడే శారాను తప్పుపట్టలేదు. ఉన్నారా సార్? అబ్రహాము ప్రార్థన చేశాడా? అప్పుడు దేవుడు ఏమన్నాడు అబ్రహాంతో? అబ్రహామా, శారా చెప్పినట్లే చేయమని అన్నాడు ఆయన. ఆ యొక్క హాగరు పారిపోతా ఉన్నది. దేవుడు హాగరుతో మాట్లాడలేదు కానీ శారాతో, బుద్ధి లేని దానా, ఏమన్నా నీకు బుద్ధి జ్ఞానం ఉందా? దేవుడు ఏమన్నా అన్నాడా చెప్పండి? ఎవరితో మాట్లాడి ఉన్నాడు ఆయన? హాగరుతో మాట్లాడి ఉన్నాడు. ఎంతమందికి తెలిసింది? ఎక్కడికి పోతున్నావనంటే, నేను నా యొక్క యజమానురాల నుంచి నేను దూరంగా వెళ్ళిపోతున్నాను. అయితే నీవు ఆ విధంగా పోకూడదు, నీ యొక్క యజమానురాలి దగ్గర నువ్వు అణిగిమణిగి ఉండమని దేవుడే చెప్పాడు. మరి ఈరోజు పాస్టర్ను చూసినప్పుడు ఖచ్చితంగా పాస్టర్ల బోర్డని తప్పిదాలు ఉంటాయి. వాటన్నిటి నువ్వు ఆ తప్పులను చూసావనుకో, నీ లోపల వాక్యం ఒక ముక్క కూడా ఎక్కదు. పాస్టర్ కుటుంబం పిల్లలలో చాలా తప్పులు ఉంటాయి. హల్లెలూయా. నిజమేనా? మీరు చూస్తే ఆ తర్వాత మనం మరొక స్టోరీ, ఒకవేళ నీ ఇల్లు ఇస్సాకు గృహం పక్కన ఉందనుకోండి, ఇస్సాకు ఇంటి పక్కనే ఉంటే నువ్వు రిబ్కాను ఏం చేసేదానివి? ఏమంతో దేవుడు మాట్లాడిండట, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అన్నాడట. ఏ మాత్రం కనికరం లేకుండా. హల్లెలూయా. అర్థమవుతుంది అందరికీ? ఏ మాత్రం కనికరం లేకుండా మరి పెద్దవాడిని ఈమె ప్రేమగా చూడట్లేదు, చిన్నవాడిని ప్రేమగా చూస్తుంది. మరి దేవుని యొక్క ఆశీర్వాదాలన్నీ వాడికి మాత్రమే వచ్చేటట్లుగా చేస్తున్నది. అసలు నిజంగా ఈమె నిజమైన తల్లేనా? ఏశావును కన్నది ఎవరు చెప్పండి? రిబ్కానే కన్నది. యాకోబుని కన్నది ఎవరు? కానీ ఆమె ఏశావు కంటే యాకోబుని ఎందుకు ప్రేమించింది చెప్పండి? హల్లెలూయా. దేవుడే వచ్చి, బుద్ధి లేని నాన్న, ఇద్దరు కుమారులను సమానంగా చూడాలి, న్యాయం ధర్మం కనిపించే ఈ మూడు సింహాలు, న్యాయానికి ధర్మానికి, ఈ కనిపించని నాలుగో సింహమేరా
ఇట్లాంటి ధర్మదాతలు బోలెడు మంది ఉన్నారు ఇక్కడ. న్యాయం ధర్మం దేవుని దగ్గర చెల్లదండి. కేవలం దేవుని యొక్క చూపుతో నువ్వు చూడాలి. పరిసరాలు అనుకున్నారట, యేసు ఇలారా, మా కళ్ళ జోడు నుండి నువ్వు చూడాలి, నీ కళ్ళ జోడు నుంచి మేము చూడవలసిన అవసరం లేదు. హల్లెలూయా. కానీ దేవుడు ఎట్లా చూస్తున్నాడు అంటే ఆయన తండ్రి కనులతో చూస్తున్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి నీవు కూడా ఏం చేయాలంటే యేసు యొక్క కనులతో నువ్వు చూడాలి. ఆయన ఎక్కడ ఎవరి పక్షం వహించాడు? ఆయన నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని. కాబట్టి ఆయన ఎవరిని ప్రేమిస్తాడో వాళ్ళని నువ్వు ప్రేమించాలి. అందుకొరకే రిబ్కా చేసిన పని అదే. దేవుడు ఈ బిడ్డను ప్రేమించాడు కాబట్టి నేను కూడా ఈ బిడ్డనే ప్రేమించాలి. హల్లెలూయా. నాకు 2 కొడుకులు, ఒక ఆయన వర్తమానంలో ఉన్నాడు, ఇంకో ఆయన లోకంలో ఉన్నాడు. కాబట్టి నేను నా ఆస్తిని సమానంగా పంచి పెడతానంటే నీకు ప్రత్యక్షత లేదని నాకు అర్థమవుతుంది. ఎందుకు? కెతూరా ద్వారా, హాగరు ద్వారా పిల్లలు పుట్టారా? అబ్రహాం పిల్లలు వాళ్ళు. కానీ అబ్రహాము తన ఆస్తిని అందరికి ఇవ్వలేదు. ఆయన కేవలం ఇస్సాకు మాత్రమే ఇచ్చాడు. ఆయన దేవుని వర్తమానం కొరకు పనిచేసే నీ కుమారునికి నీ ఆశ ఇవ్వకుండా, హల్లెలూయా, తప్పకుండా మనం గ్రహించి తీరాలి. నేను నా బిడ్డకిస్తా, నా అల్లుడికిస్తా, నా యొక్క కుమారునికి ఇస్తానంటే నువ్వు సాయి కుమార్ డైలాగ్ వాడుతున్నావు. ఇక్కడ కనిపించే 3 సింహాలు, కనిపించని 4వ సింహమేరా. న్యాయం ధర్మం ఎక్కడుంది? న్యాయం ధర్మం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి ఇక్కడ ఒకసారి మనం వాక్యంలో చూద్దాం. ఒకసారి వాక్యం చదువుతారా? ఆది కాండము 25వ అధ్యాయం 5వ వచనం. ఆది కాండము 25వ అధ్యాయం 5వ వచనం. వీరందరూ కెతూరా సంతతి వారు. అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకుకు ఇచ్చేను. మరి నువ్వు అబ్రహాం కుమార్తెవేమో సమానంగా చూస్తావు సార్. అవును, చూడు సమానంగా. అబ్రహాముకు బుద్ధి లేక సమానంగా చూడలేకపోయిండు. నువ్వేమో బాగా తెలివిగల దానివి, నువ్వేమో బాగా తెలివిగల వాడివి, అందుకే సమానంగా చూస్తావు. హల్లెలూయా. ఉందండి, వాక్యంలో ఉందా? అబ్రహాము తనకు కలిగిన యావత్తు ఇస్సాకు ఇచ్చెను. ఎందుకు? ఇస్సాకు వాగ్దాన కుమారుడై ఉన్నాడు, దేవుని వలన అనుగ్రహించబడిన వాడు. హల్లెలూయా. మనమందరం ఎవరు వర్తమానంలో ఉన్న మనము చెప్పండి, వాగ్దాన కుమారులమై ఉన్నాం, వాగ్దానం ద్వారా పుట్టిన వారమై ఉన్నాం. గ్రహిస్తున్నారా? హల్లెలూయా. రేపు అన్యురాలైన అన్యుడైనా నీ కుమారుడికి కుమార్తెకు చేసిన సేవ దేవుడు అస్సలు జ్ఞాపకంలో పెట్టుకోడు. ఆయన అంటాడు, ఈ చిన్న వారిలో ఒకరికి చేసిరి గనుక. దేవుని ప్రేమించే వారికి నువ్వు సేవ చేసినా అది లెక్కలోకి వస్తుంది. అది నువ్వు లోకానికి ఎంత చేసినా అది బూడిదలు పోసిన పన్నీరే అది. హల్లెలూయా. నువ్వు అబ్రహాం కుమారుడు అయితే, నువ్వు కుమార్తె అయితే అబ్రహాం చేసినట్టు చేయి. హల్లెలూయా. చదవండి. కుమారులకు బహుమానములు ఇచ్చి తాను సజీవుడై ఉండగానే ఏమిచ్చాడట? ఆయన కేవలం బహుమానాలు మాత్రమే ఇచ్చాడు తప్ప తన ఆస్తిని మాత్రం ఎవరికి ఇచ్చాడు? ఇస్సాకు ఇచ్చాడు. ఆయన అలాగనే దేవుడు తన ఆస్తిని ఎవరికి ఇచ్చాడు? దేవుని యొక్క ఆస్తి ఏంటిది? నిత్య జీవమే ఆయన ఆస్తి ఉన్నది. ఆ నిత్య జీవాన్ని ఆయన తన కుమారులకు కుమార్తెలకు ఇచ్చాడు. ఆయన కానీ సంఘ శాఖలకు ఆయన బహుమతులను ఇచ్చాడు. ఆయన అందుకొరకే ఈరోజు సతీష్ కుమార్ డబ్బులతో వర్ధిల్లుతున్నాడు. డబ్బు అనేది నిత్యజం కాదు సోదరి సోదరుడా, డబ్బు అనేది ఒక బహుమానమై ఉన్నది. అందుకొరకే వారికి వరాలు ఊరబ్బమ్మ అనేది, లేకపోతే నీకు పలాని కడుపు నొప్పి అని చెప్పేది, అది వరాలవి. హల్లెలూయా. అయితే దేవుడు మనకు వరాలు ఇవ్వలేదు కానీ ఆయన తనకు నిత్య జీవాన్ని ఇచ్చాడు. ఆయన దేవుడు నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అందుకొరకు ఆయన యాకోబుకైనా ప్రభువా నాకు ఆశీర్వాదం ఇవ్వమంటే ఇదిగో కొన్ని బర్రెలు గొర్రెలు, కేసీఆర్ పథకం లాగా బర్రెలు గొర్రెలు ఇవ్వలేదు. ఆయన ఏమిచ్చాడు? ఆయన తనకు తానే ఇచ్చుకున్నాడు. ఆయన హల్లెలూయా. దేవుడు నామానికి స్తుతి కలుగును గాక. అందుకొరకే సంఘ శాఖలు రేపొచ్చి ప్రభువా నీ నామములో అది చేయలేదా ఇది చేయలేదని అంటే
అసలు మీరెవరు? ఎందుకు ఆయన తన ఆస్తిని వారికి ఇవ్వలేదు? ఆయన ఆస్తి అంటే అదే నిత్యజీవం అండి. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. తర్వాత చదవండి. కుమారులకు బహుమానములు ఇచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారుడు ఇస్సాకు నొద్ద నుండి తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపివేసెను. అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడయం మంచి ముసలితనము ప్రాణము విడిచి మృతి పొంది. సరే, ఎన్నో వచ్చిన మీరు చదివేది? 8 అండి. తన పితరుల యొద్దకు చేర్చబడి. సరే, 24వ అధ్యాయం 36వ వచనం. 24:36. నా యజమానుని భార్య అయిన శారా. ఇప్పుడు ఈ ఎవరైనా ఎలియాజరు ఆ యొక్క రిబ్కా యొక్క తల్లిదండ్రులకి ఇంట్లో సాక్ష్యం ఇస్తున్నాడు. నా యజమానుని భార్య అయిన శారా వృద్ధాప్యంలో నా యజమానికి కుమారుని కనెను. నా యజమానుడు తనకు కలిగిన యావత్తును అతనికి ఇచ్చి ఉన్నాడు. చూడండి, ఏమైనా తప్పు ఉందా సార్? ఎలియాజరు కూడా ఏమైనా సాక్ష్యం ఇస్తున్నాడు? నా యజమానుడు తనకు కలిగినది యావత్తును అతనికి ఇచ్చి ఉన్నాడు. అబ్రహాముకు ప్రత్యక్షత ఉన్నదా? ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదు దాన్నే ఆ యొక్క అబ్రహాం యొక్క దాసుడైన ఎలియాజరు కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ తప్పులు పట్టేది అట్లట్ల న్యాయం. వాళ్ళు మాత్రం అబ్రహాం బిడ్డలు కాదా? వాళ్ళకి ఎందుకు ఇయ్యడు? అబ్రహాం కాలంలో ఉన్నా నువ్వు తప్పులు పడతావు సోదరుడా. ఆ యొక్క ఇస్సాకు కాలంలో ఉన్నా అదే న్యాయం అండి అని చెప్పి ఆ రిబ్కాను నువ్వు తప్పు పడతావు. ఒకవేళ ఏలి ఇంటి పక్కన నీ ఇల్లు ఉంటే నువ్వు ఏమని తప్పు పట్టినోడు? ఈయనట యాజకుడట, ఈయన కుమారులేమో మాటే వినరా, అసలు ఈయనెట్లా యాజకుడని అనేదానివి, లేకపోతే ఈయన ఎట్లాంటి యాజకుడని నువ్వు చెప్పేది వాడవి. కానీ దేవుడే అతని యాజకుడిగా నియమించి ఉన్నాడు. హల్లెలూయా. నిజమేనా? మరి సమూయేలు మంచివాడే కానీ సమూయేలు కుమారులు మంచివారేనా? నువ్వు తప్పులు పడితే మోసే దగ్గర నుంచి ఆదాము దగ్గర నుంచి ప్రతి ఒక్కొక్కరిలో కింటాల కొద్ది తప్పులు ఉంటాయి. హల్లెలూయా. అట్లా అనుకుంటే అసలు నువ్వు దేవుని దగ్గరికి రావు. ఇక ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే, ఇంకొక మాట మనం చూద్దాం. మొదటి సమూయేలు పత్రిక గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. ఏలీ కుమారులు యెహోవాను ఎరిగిన వారే కాదు, ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. అది ఏలీ ఎవరు మరి చెప్పండి? యాజకుడు అయినా కానీ కుమారులు మాత్రం దుర్మార్గులై ఉండిరి. జనుల విషయమై యాజకులు చేయించు వచ్చిన పని ఏమనగా, ఎవడైనా బలి పశువును వధించిన మీదట చదవండి, మాంసము ఉడుకుచుండగా యాజకుని వారు 3 ముండ్లు గల కొంకిని తీసుకుని వచ్చి బొరుసులో గాని తపాలలో గాని గోనలో గాని కొండలో గాని అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటకు వచ్చినదంతయు యాజకుడు తన కొరకు తీసుకొనును. షిలోహుకు వచ్చు ఇశ్రాయేలులందరికీ వీరు ఇలాగును చేయుచు వచ్చిరి. హల్లెలూయా. చూసారా? మీరు ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ చదువుకోనండి. అదేవిధంగా మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయం 1వ వచనం చదవండి. 8:1. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలీయుల మీద న్యాయాధిపతులుగా నియమించెను. అతని జ్యేష్ఠ కుమారుని పేరు ఏవేలు, రెండవ వాని పేరు అబియా. వీరు బెహెర్షబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షులై. హల్లెలూయా. మరి గొప్ప ప్రవక్త సమూయేలు, కానీ కుమారుల జీవితాలు చూస్తే సరిగా ఉన్నాయా?
మరి అంత మాత్రాన సమూయేలు ప్రవక్తగాడా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం ఈ తప్పులన్నీ చూసుకుంటూ పోతే మన విశ్వాస జీవితాన్ని మనం పాడు చేసుకుంటాం, రేపు నాశనానికి వెళ్తాం. కాబట్టి దేవుడు మనల్ని దేని కొరకు పిలిచాడో ఆ కర్తవ్యాన్ని మనం పూర్తి చేసుకొని ఆవల పడడమే, ఆవలికి వెళ్ళిపోవడమే మన పని ఉన్నది. తప్పులు పట్టుకొని ఇక్కడ కూర్చునే దానికి మనం రాలేదు. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే, తర్వాత నేను చదువుతున్నాను చూడండి. పరిపూర్ణ బలహీనత ద్వారా పరిపూర్ణ బలము అనే వర్తమానము. ఇప్పుడు మన తప్పులను చూచి వాటిని లెక్కించని ఒక దయగల పరమ తండ్రిని ఇంకను కలిగి ఉన్నందుకు మనం చాలా కృతజ్ఞతలమై ఉన్నాము. హల్లెలూయా. మనం ఎన్నో తప్పులు చేస్తున్నాం, కానీ దేవుడు వాటిని ఏమన్నా చూస్తున్నాడా? ఆయన మన తప్పులను చూచి వాటిని లెక్కించని ఒక దయగల పరమ తండ్రిని ఇంకను కలిగి ఉన్నందుకు మనము చాలా కృతజ్ఞులమై ఉన్నాము. చూడండి, ఆ రోమా పత్రికలో అబ్రహాము జీవితం యొక్క దైవిక వ్యాఖ్యానమును పౌలు రాసెను. అబ్రహాము మనవలే చాలాసార్లు ఆశాభంగమునకు గురైనట్లుగా ఇప్పుడు మనకు తెలియను. కానీ అతను గూర్చి వ్యాఖ్యానం రాసినప్పుడు అందులో అతడు పొందిన ఆశాభంగముల గూర్చి ఎన్నడూ ప్రస్తావించలేదు. చూచారా? ఎన్నడూ వాటిని గూర్చి ఎత్తలేదు. అబ్రహాము చాలా తప్పులు చేశాడు, కానీ దేవుడు వాటిని గురించి రాయలేదు. పౌలు గారు రాసేటప్పుడు అతని విశ్వాసాన్ని గురించి రాసేదానికి అనుమతినిచ్చాడు, కానీ అతని తప్పులు రాయడానికి అనుమతినివ్వలేదు దేవుడు. నిజమేనా? ఎప్పుడు వాటిని గూర్చి ఎత్తలేదు. ఇట్లనే అబ్రహాము అవిశ్వాసమును బట్టి దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక బలముగా నిలిచి ఉండి దేవునికి స్తుతులు చెల్లించుచుండెను. చూచారా? ఆ విధంగానే నాది కూడా రాయబడి ఉండునండి నమ్ముచున్నాను. అక్కడ నా తప్పిదములు మరేమి ఉండవు, కానీ నేనేమి చేయ యత్నించానో దేవుని జనుల నిమిత్తమై నేనేమి చేయ ఉద్దేశించానో. ఎవరి విషయమై? దేవుని జనుల విషయమై నువ్వు మంచి చేసే మనసు ఉన్నదే, దాన్నే దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు ఆయన. హల్లెలూయా. నేనేమి చేయ యత్నించానో, దేవుని జనుల నిమిత్తమై నేనేమి చేయ ఉద్దేశించానో ఆ హృదయ ఉద్దేశం అక్కడ ఉండును. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఆ తర్వాత యేసు తన యొక్క నియామకములన్నిటిని నిలుపుకొనుననే వర్తమానంలో 59వ పేర. మీకు తెలుసా, అనేక సార్లు మనము చిన్న వయస్కుల తప్పులను గురించి తలంచుదుము. ఎవరి తప్పులను? చిన్న వయస్కుల యొక్క తప్పులను గురించి తలంచుదుము. కానీ తల్లిదండ్రుల తప్పులే అతిపెద్ద తప్పులని నేను అనుకొనిచున్నాను. దేవుని సేవించుటకు, ప్రార్థించుటకు బిడ్డలు నేర్పించబడాలి. ఎవరి ద్వారా? చెప్పండి, ఎవరి ద్వారా? తల్లిదండ్రుల ద్వారా బిడ్డలు నేర్పించబడాలి. అయితే అందుకు బదులు మరో కార్యాలు జరుగుతున్నవి. అమ్మ ఎక్కడో ఒక కార్డు పార్టీలో, మత సంబంధమైన కార్డు పార్టీలో ఉండును, మరియు తండ్రి ఇంకెక్కడో గొప్ప శిక్షణలో ఉండును. చూడండి ఈరోజు కుటుంబాలు ఎట్లా ఉన్నాయో అమెరికా దేశంలో. తల్లి ఒక కాడ, తండ్రి మరొక చోట ఎక్కడో ఉండును. తోబుట్టువులు బయట ఏ కుర్రబ్బాయిలతో వీధులలో పరుగు తీస్తూ ఉండును. అయితే వారింట్లో పాతకాలపు ప్రార్థన బలిపీఠము మరియు పేకాటలకు బదులు బైబిల్ ఉన్నట్లయితే, హల్లెలూయా, సంగతులు మరోలా ఉండి ఉంటాయి. అలాగే టెలివిజన్ని ఇంతకు మునిపే బయటకు విసిరివేసిన ఎడల కుటుంబంలో గొప్ప తేడా అనేది కనబడి ఉండేది. ఇంట్లో టీవీ పెట్టుకొని సినిమాలు చూస్తే ఏం తేడా ఉంటుందా? మీరందరూ సినిమా హాలుకు వెళ్ళి చూడడం పూర్తిగా తప్పుగా ఉండేది. మరి ఎప్పుడైతే దయ్యమే దానిని మీ మీదికి విసిరాడు, ఏంటిది? టీవీని విసిరింది ఎవరట? దయ్యం విసిరాడు. ఇప్పుడు ప్రతి ఇల్లే పెద్ద సినిమా హాల్ అయిపోయింది. సినిమా హాల్లో రిలీజ్ అవుతుందో లేదో ఇంట్లో తగ్గేదేలే.
సినిమాలు ఇప్పుడు అందరూ వైరల్ అదే కదా, పుష్ప 2. పుణ్యాత్ములు ఇక్కడ కూడా ఉండొచ్చు, మనం ఆశ్చర్యపడనక్కర్లే. సరే, అది దేవునికే తెలిసి ఉండాలి. కానీ ఒక క్రైస్తవుడు ఆ విధంగా మరి సినిమాల కొరకు పరిగెత్తడని మనం నమ్ముతున్నాం. సినిమాలు చూడడానికి దేవుని యొక్క వాక్యం మనకు అనుమతి ఇవ్వట్లేదని మనం గ్రహించి ఉన్నాం. హల్లెలూయా. మీరందరూ సినిమా హాల్కి వెళ్ళి చూడడం పూర్తిగా తప్పుగా ఉండేది. మరి ఇప్పుడైతే దయ్యమే దానిని మీ మీదకి విసిరాడు, వాడు తిన్నగా దానిని మీ ఇంట్లోనికి తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. ఒకప్పుడు ఎట్లా ఉండేది, బాలకృష్ణ డైలాగ్ లాగా, నీ పట్టణానికి వచ్చా, మీ ఊరికి వచ్చా, నీ ఇంటికి వచ్చా, ఇప్పుడు నీ చేతిలోకి వచ్చా. దమ్ముంటే ఆపరా అంటే ఎవడాపుతాడు? వాడు అందరి జేబులలో ఉండి ఇప్పుడు ఆడుతూ ఉన్నాడు. సవాల్ ఇది. దయ్యానికి దేవునికి మధ్య అతి గొప్ప పోరాటం. నీలో దేవుడు లేకపోతే నువ్వు ఖచ్చితంగా మొబైల్ దగ్గర ఓడిపోతావు, టీవీ దగ్గర ఓడిపోతావు, సినిమా దగ్గర ఓడిపోతావు. కానీ వాటన్నిటిని జయించిన యేసుక్రీస్తు నీలో ఉండాలి. అప్పుడే నువ్వు వీటన్నిటిని జయిస్తావు. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే, ప్రభువా కేవలం మరొక్కసారి 37వ పేర, మరియు ప్రతి ఒక్కరము అపరాధులమై ఉన్నాం, కుండ మట్టిని నువ్వు నల్లగా ఉన్నావని అనలేదు. మనము మన తప్పిదమును చూడకుండా ఎదుటి వారిలోని తప్పులను చూస్తున్నాము. అది తప్ప రైట్? అది అక్షరాల ఎదుటి వారిలో తప్పు చూడడం తప్పది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరే, ఇంకొన్ని మరి వర్తమానంలో నుండి మీకు చదివి నేను మరి చదువుతాను, చూడండి. కొన్ని రాసుకున్నాను నేను. సంపూర్ణ విడుదల అనే వర్తమానము 50వ పేర, సంపూర్ణ విడుదల. అందరూ ఉన్నారా? స్పృహలోనే ఉన్నారా? మరి నిద్రపోయే వాళ్ళు ఆమేనని చెప్తారా? సంపూర్ణ విడుదల 50వ పేర. ఎవరైనా తీస్తే దయచేసి చదవండి. ఒక విధంగా ఫరో ఇలా అంగీకరించాడు. మోషే, మీరందరూ వెళ్ళవచ్చు, అయితే మీ బిడ్డలను విడిచి వెళ్ళండి, లేదా ఇక్కడ మీ పశువులను కొన్నింటిని విడిచి వెళ్ళండి అని చెప్పాను. క్రైస్తవుడు ఆ విధముగా ఉండాలని దయ్యం ఆశిస్తున్నది. క్రైస్తవుడు ఏదో కొన్నిటిని దయ్యానికి ఇవ్వాలని దయ్యం ఆశిస్తున్నదట. నీవు సంఘంలో చేరడం మంచిదే, అయితే జోన్స్ ను మాత్రము క్షమించవద్దు. దయ్యం ఏమంటదట, పోతే పో, వర్తమానం చర్చికి వెళ్ళు, కానీ ఆ చర్చిలో నీ పట్ల ఎవరైనా మరి సరిగా లేకపోతే వారిని మాత్రం నువ్వు క్షమించవద్దని అంటదట దయ్యం. నిజమైన వర్తమానమేనా? క్రైస్తవుడు ఆ విధంగా ఉండాలని దయ్యం ఆశిస్తున్నది. నీవు సంఘములో చేరడం మంచిదే, అయితే జోన్స్ను మాత్రం క్షమించవద్దు. నీవు వారిని తీసుకొని వచ్చుట మంచిదే, నువ్వు సంఘానికి వెళితే వెళ్ళు, కానీ నీవు నీ పొగ తాగే అలవాటుని విడిచిపెట్టకు సుమా అని దయ్యం అంటాడట. నీ తాగుడు అలవాటును, నీ దొంగతనాల, నీ అబద్ధాలను విడిచిపెట్టొద్దు. నీ తప్పులు పట్టే అలవాట్లు ఉన్నారు. ఇక్కడ సంఘానికి వెళ్తే వెళ్ళినావమ్మా, మరి తప్పులు పట్టకుండా ఎట్లా? నీ తప్పులు పట్టే అలవాట్లు, చాడీలు చెప్పేదాన్ని నీవు విడిచిపెట్టొద్దు అని ఎవరంటారట? దయ్యము. నిజమేనా? కేవలం సంఘములో చేరితే చాలు అని దయ్యం అంటాడు. హల్లెలూయా. అయితే మోసే రాజీ పడేవాడు కాదు, అతనికి సంపూర్ణ విడుదల కావాలి. చిట్ట చివరకు ఒక డెక్క కూడా విడిచిపెట్టము అని చెప్పాను. మేము ప్రభువును ఆరాధించడానికి వెళ్ళినప్పుడు మాకు కలిగిన వాటన్నింటిని తీసుకుని వెళ్ళేదాము. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
సరే, ఆ తర్వాత మరి ద్రాక్షవల్లి ఎక్కడ నాటబడాలో మరక్కడే నాటబడాలనే వర్తమానంలో 25వ పేర నేను చదువుతున్నాను చూడండి. కొద్ది కాలం క్రితం ఒక వ్యక్తి ఇలా చెప్పాను, బ్రహ్నాం సోదరుడా, మేము దీనిని చేయవలనని నీవు నమ్ముచున్నావా? మరియు ప్రజలు దీనిని లేదా దానిని చేయవలసి ఉన్నదా? నేను చెప్పాను, చాలా ఓక్ వృక్షాల కంచెలను కలిగి ఉన్న దేశంలో నేను నివసించున్నాను. మరియు ఆ యొక్క వసంత కాలంలో ఆ యొక్క చెట్ల ఆకులను తెంచుటకు మనము వెళ్ళవలసిన అవసరం లేదు. అవి చలికాలంలో కూడా ఉంటాయి. కేవలం మనము చేయవలసినది నూతన జీవం వచ్చేంత వరకు వేచి ఉండాలి. ఎప్పటి వరకు వేచి ఉండాలట? నూతన జీవం వచ్చేంత వరకు వేచి ఉండాలి. ఆ పాత ఆకులు రాలిపోతాయి. హల్లెలూయా. అదే రీతిగా ఒక స్త్రీ లేదా పురుషుడు దేవుని యొక్క ఆత్మ ద్వారా జన్మించినప్పుడు ఆ ప్రాచీన జీవితము వెళ్ళిపోతుంది. అంటే ఇతరులలో తప్పులు పట్టేది, ఆ చాడిలు చెప్పేది, అసూయపడే ఆ పాత ఆకులన్నీ రాలిపోతాయి. నీవు ఆత్మను పొందుకున్నప్పుడు నీవు ఒక మృదువైన, ఒక ఆత్మీయత కలిగిన ఒక కొత్త జీవిగా నీవు ఉంటావు. దేవుని యొక్క ఆత్మ ద్వారా జన్మించినప్పుడు ఆ ప్రాచీన జీవితం వెళ్ళిపోతుంది మరియు నూతన జీవం దాని స్థానంలో ఉద్భవిస్తుంది. హల్లెలూయా. నిజమేనా? అలాంటి తిరిగి జన్మించుట అనేది మనకు అవసరమై ఉన్నది. సరే, చివరిగా మరి నేను మరొక పేర చదువుతాను చూడండి. గౌరవములు అనే వర్తమానము మరి 103వ పేర. గౌరవములు అనే వర్తమానము 'ఓ దేవా, తన ప్రజలు రక్షింపబడినట్లుగా తాను శాపగ్రస్తుడనగుటకైనా ఇష్టపడుచున్నట్లు పౌలు చెప్పుట ఎంత ప్రేమ చిహ్నము. హల్లెలూయా. ఓ తండ్రి దేవా, అలాగే మాకును ఒకరి పట్ల ఒకరికి ప్రేమను ఇమ్ము. పౌలు గారు ఏమన్నాడు? అవసరమైతే నా సహోదరులు రక్షింపబడేదానికి నేను శాపగ్రస్తుడైపోయినా పర్వాలేదని పౌలు గారు అన్నాడు. అందుకొరకే మన ప్రవక్త కూడా ఏమంటున్నాడు? ఓ తండ్రి దేవా, అలాగే మాకును ఒకరి పట్ల ఒకరికి ప్రేమను ఇమ్ము. చనిపోని ప్రేమను, ఆ సౌభ్రాతృత్వమును, ఒకరి పట్ల ఒకరికి గౌరవమును మాకిమ్ము. ఒకరి తప్పులు ఒకరు ఎత్తి చూపు కొనక క్షమించగలిగే క్రైస్తవంగా ఉండినట్లు మమ్మల్ని చేయుము. హల్లెలూయా. ఎందుకనగా దేవుని చే దీవించబడిన ఒక వ్యక్తి ఒక తప్పిదము చేయవచ్చును. హల్లెలూయా. ఓ తండ్రి, ఆ ప్రశస్త సోదరుని పడవేటకు సాతాను వలయగ్గి ఉండవచ్చునని ఎరిగి ఉండి మేము ఆ తప్పు చూడకుందముగాక. ఒకవేళ అతడు పొరపాటు చేసినను, ప్రభువా, అతడు లేదా ఆమె నీవు తిరిగి స్థానములో నిలబెట్టుటకు సహాయం చేయమని ప్రార్థించుచున్నాము. తప్పిపోయిన గొర్రెలను వెతికి తిరిగి సంపాదించి మందలోనికి తెచ్చున్నట్లు మా హృదయములలో ప్రేమను ఉంచుము. ఏం కావాలి మనకు? తిరిగి ఆ తప్పిపోయిన గొర్రెలను సంపాదించేదానికి మన హృదయంలో దేవుని యొక్క ప్రేమ కావాలి. మా హృదయంలో ప్రేమను ఉంచము ప్రభువా, అది దయచేయము. మాకు విరోధముగా పాపం చేసిన వారిని మేము క్షమించినట్లుగా మా దోషమును క్షమించము ప్రభువా, అది దయచేయము. సోదరులకి పరులకు ప్రార్థన మీకు తెలుసు కదా. మమ్మల్ని సోదరులకి తేక దుష్టు నుంచి తప్పించమనే ఆ పరులకు ప్రార్థనను మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
మరి దావీదు దేవుని యొక్క మనిషేనా, దేవుని యొక్క హృదయానుసారుడేనా? కానీ దావీదు ఎల్లప్పుడూ సౌలును ప్రేమించాడు, కానీ సౌలు ఎల్లప్పుడూ దావీదును ద్వేషించి ఉన్నాడు, చంపాలనుకున్నాడు. అయినా సరే దావీదు యొక్క ప్రేమలో ఎక్కడా మార్పు రాలేదు. ఆ సౌలు ప్రేమించినప్పుడు దావీదు ఏ విధంగా అయితే సౌలును ప్రేమించాడో, సౌలు దావీదును ద్వేషించినా కానీ అదే విధంగా ప్రేమించి ఉన్నాడు. హల్లెలూయా. ఆ కపటంతో మాట్లాడినా కానీ దావీదు అన్నాడు, రాజా ఇదిగో నీ వస్త్రపు చెంగును నేను కత్తిరించి ఉన్నాను, దేవుడు అనేక మార్లు నిన్ను నా చేతికి అప్పగించి ఉన్నాడు, అయినా కానీ నీకు నేను ఏ హాని చేయలేదు. ఎందుకనంటే అతడు దేవుని చేత వాడబడిన రాజు, దేవుని అభిషేకం కలిగిన రాజు. అది దావీదుకు తెలుసది. అందుకొరకే ఆ సౌలు ఎంత నష్టపరచాలని, చంపాలని ఎంత ద్వేషించినా దావీదు మాత్రం ఎల్లప్పుడూ సౌలును ప్రేమించి ఉన్నాడు. చూడండి ఎలాంటి ప్రేమ అది. చూడండి, దావీదులో ఉన్న ఆ దేవుడు మనలో ఉంటే మనం కూడా అదే ప్రేమను కలిగి ఉంటాం. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి అందరూ గ్రహిస్తున్నారా వాక్యాన్ని, వర్తమానాన్ని గ్రహిస్తున్నారా? మరి ఇది మీకు చాలా ఉపయోగకరమైనది నేను నమ్ముతున్నాను. మరి దేవుడు మనకు ఈ వర్తమానం ఇచ్చాడు అంటే ఇది మనకు అవసరం కాబట్టి దేవుడు ఇచ్చి ఉన్నాడు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మరి చివరిగా మరి ఇంకొక మాట చదవచ్చా? 3 రకాల విశ్వాసులు వర్తమానంలో ఒకసారి చూద్దాం. 3 రకముల విశ్వాసులు. మరి ఇంకా చాలా వర్తమానాలు ఉన్నాయి. అరవై 61వ పేర ఇప్పుడు ఏమిటి అవిశ్వాసి? ఇప్పుడు 3వ రకం వారి గురించి మాట్లాడుకుందాము. వేషధారి. ఇప్పుడు గుర్తుంచుకోనండి, ఈ 3 రకముల వారు అచ్చటే నిలబడి ఉన్నారు. ఎక్కడ? యేసుప్రభు సంఘంలో ఎన్ని రకాల వారు ఉన్నారు చెప్పండి. ఇప్పుడు ఇది ఎవరి సంఘం? ఇది యేసుప్రభుదేనా? ఇందులో కూడా ఎవరుంటారు? 3 రకాల వారు ఉంటారు. వాక్యం వచ్చినప్పుడు అది జీర్ణం కాదు. నా గురించే చెప్పాడు, మరి నీ గురించి చెప్పకపోతే ఆ కుక్క ఆ బజారుకు పోవడం మంచిది కాదు, ఆ బర్రె వారి చేనులో పోవడం మంచిది కాదు. అది చెప్పాల పాస్టర్. అదేనా అండి? ఎవరి గురించి మాట్లాడాలి దేవుడు? తన బిడ్డల గురించి మాట్లాడాలి ఆయన. అవిశ్వాసి. ఇప్పుడు 3వ రకం వారిని గురించి మాట్లాడుకుందాం. వేషధారి. ఇప్పుడు గుర్తుంచుకోనండి, ఈ 3 రకముల వారు అచ్చటే నిలబడి ఉన్నారు. ఇప్పుడు వారు అక్షరాల వారి తండ్రి యూదావలే చేయుచున్నారు. పేతురు ఇంకా మిగిలిన అపోస్తలులందరూ విశ్వాసులు. 70 మంది అవిశ్వాసులుగా ఉండిరి. యూదా ఒక వేషధారి. వారేమి చేయుదురు? ఈ వేషధారి విశ్వాసియగు యూదా ఇస్కరియోతు చివరి వరకు కూడా ఉండేను. ఈ వేషధారులు ఎప్పటి వరకు ఉంటారట? చివరి వరకు ఉంటారట. వారేమి చేయుదురు? ఇటువంటి వారు తప్పు దొరకు వరకు కనిపెట్టి చూచుదురు. వారొక భూతద్దాన్ని తెచ్చుకుంటారు. తెచ్చుకొని తప్పులు ఎక్కడ దొరుకుతాయని వెతుకుతూ ఉంటారు. వాళ్ళు ఎక్కడెక్కడ తప్పు ఉంది సంఘంలో. యూదా చేసింది అదే. హల్లెలూయా. ఈ వేషధారి యూదా ఒక వేషధారి. వారేమి చేయుదురు? ఈ వేషధారి విశ్వాసకు యూదా ఇస్కరియోతు చివరి వరకు కూడా ఉండేను. వారేమి చేయుదురు? ఇటువంటి వారు తప్పు దొరకు వరకు కనిపెట్టి చూచుదురు. వారు ఒక్క పొరపాటున కనుగొన వెతుకుదురు. ఒక్క పొరపాటైనా దొరుకుతుందా అని ఈ వేషధారులు కనిపెట్టుకొని చూసారట. అదెట్లు చేసేనో చూచెదరు. అది మాయాజాలమో ఎత్తుగడు అని చూచెదరు. అమ్ముడు పోవుటకు వారు కనిపెట్టెదరు, అందుకే వారు చూచెదరు.
అవిశ్వాసి అలాగూ వేచి ఉండడు. కులాన్ని బట్టి సంఘాలు మార్చే వాళ్ళు కూడా ఉన్నారు ఇదే వర్తమానంలో. ఒకవేళ పాస్టర్ గనక బంజారా భాష మాట్లాడేటోడైతే, మనం ఒకవేళ మాలైతే వాడు మన మాలోడు కాదు, మనం అక్కడికి పోవడానికి వీల్లేదు. ఉన్నారు మళ్ళీ చదువు మామూలు చదువు కాదు, పెద్ద పెద్ద చదువులు చదివి మాల డక్కలి ఈ కులాలు చూసుకునే వాళ్ళు వర్తమానంలో తగలబడి ఉన్నారు ఇంకా బోరుడు మంది. కులగజ్జి తామర ఈ కులగజ్జి కలిగి ఉండి పరలోకం పోతారట వీళ్ళు. చదవండి సార్. అవిశ్వాసి అలాగా వేచి ఉండడు, నచ్చకపోతే వెంటనే వెళ్ళిపోతాడు. 70 మందికి ఆయన వాక్యం ఇచ్చాడు. ఆయన నా శరీరం తిని త్రాగువాడు నిత్య జీవం గలవాడు అంటే వాళ్ళు అవిశ్వాసులు కాబట్టి మేము దీన్ని నమ్మమని వెళ్ళిపోతారు. హల్లెలూయా. మన దగ్గర కూడా చాలా మంది వచ్చారు, కానీ వాక్యం ఇచ్చినప్పుడు ఈ కాలపు ప్రవక్త విలియం బ్రెనామ్ అన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు? మేము దీనిని తినమని వారు వెళ్ళిపోయారు. వాళ్ళు అవిశ్వాసులై ఉన్నారు. హల్లెలూయా. అతడు దానిని ఖండించి వెంటనే వెళ్ళిపోవును. విశ్వాసి ఎవరేమన్నా వాక్యమును నమ్మును. నిజమేనా? మనమందరం నిజమైన విశ్వాసులకు ఉందామా? విశ్వాసి ఎవరేమన్నా వాక్యమును నమ్మును. ఒక ఆయన బువ్వ తినడానికే వస్తారేమో మరి. తెలుసా మీకు, ఈరోజు మనకు దాని ఏమంటారు, రాగి సంగటి కంట్రోల్ బియ్యంతో చేసిండ్రా. అవునా? కంట్రోల్ బియ్యం మనం తింటాం? అసలు కంట్రోల్ బియ్యంతో చేసిన రాగి బువ్వ తింటాం మనం? సినిమాలు చూస్తాం, కానీ నాట్యాలు ఆడుతాం, పరాస్కాలు ఆడతాం, వేరొకరి భార్యని ఆశిస్తాం, కానీ కంట్రోల్ బియ్యం తినడానికి మామూలు మాట నాది, ఎంత నామోసి. ఇట్లాంటి తప్పులు పట్టేవాళ్ళు 70 మందిని ఎల్లగొట్టినట్టుగా దేవుడు ఎల్లగొడతాడు ఖచ్చితంగా. హల్లెలూయా. వాటి దగ్గర ఈటి దగ్గర అలుగేవాళ్ళు, మూతులు మార్చేవారు ఖచ్చితంగా రాలిపోతారు వీళ్ళు. హల్లెలూయా. చదవండి కింద. దానిని ఖండించి వెంటనే వెళ్ళిపోవును. విశ్వాస ఎవరేమన్నా వాక్యమును నమ్మును. 3 రకముల వారు. ఆ పాత అవిశ్వాసి వాక్యం చెప్పినప్పుడు తనకు నచ్చనిచో వెంటనే వెళ్ళిపోవును. హల్లెలూయా. ఏదైనా గద్దింపు వచ్చిందనుకోండి, ఈ అవిశ్వాసి ఏం చేస్తాడు? వెంటనే వెళ్ళిపోతాడు, ముఖం మారుస్తాడు, నా గురించి చెప్పాడని అంటాడు, వెంటనే వెళ్ళిపోవును. ఆయన దానిని ఇష్టపడాడు. సోదరుడా, వాడు వెంటనే తన రంగును చూపించును, వాడు అవిశ్వాసి. హల్లెలూయా. మరి షడ్రక్ మెషకులు వారు మరి తమ రంగును, ఎలాంటి రంగును చూపిస్తారో దానికే దేవుడు పరీక్షనిచ్చాడట. అయితే వారు తమ యొక్క అసలైన రంగును బయటపెట్టారు. కల్తీ రంగు వారు కలిగిలేరు, వెలిసిపోలేదు, కానీ వారు అచ్చమైన తెలుపు రంగుతో ఉన్నారు. వారిని వేడి చేసినప్పుడు తెల్లని రంగు బయటకు వచ్చింది. అదే వాక్యపు రంగు వారి నుంచి వచ్చింది. హల్లెలూయా. అయితే కొందరు తెల్లగా రంగేసుకుంటారు, మామూలుగా వేడి చేసి వెంటనే తెలుపు, నలుపు, రకరకాలైన ముఖంలో కవలికలన్నీ మారిపోతూ ఉంటాయి. కానీ ఆ షడ్రక్ మెషకులను దేవుడు పరీక్షించినప్పుడు వారు తమ యొక్క అసలైన రంగును చూపించారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ పాత అవిశ్వాసి వాక్యం చెప్పినప్పుడు తనకు నచ్చనిచో వెంటనే వెళ్ళిపోవును, ఆయన దానిని ఇష్టపడడు. సోదరుడా, వాడు వెంటనే తన రంగును చూపించును, వాడు అవిశ్వాసి. పౌలు ఇట్లనెను, వారు మనలో నుండి బయలు వెళ్ళిరి, కానీ ఆదిలో నుండి వారు మనలో ఉన్నవారు కారు. వారు మనతో ప్రారంభించిరి, మీరు బాగా పరిగెడితిరి. సరే, 63 పేరు చదువుతున్నాను. పిలాతు
ఆ రాత్రి ఎంతో బాధాకరంగా మనసాక్షితో నేల మీద అటు ఇటు నడిచి ఉండును, తను తాను శుద్ధి చేసుకుని కోరెను. మరియు ఆయన చెప్పిన మై సందేహం లేదు, అతడు రాత్రంతా అరుచుచూ చెప్పుచుండెను, రాత్రంతా నేను నా చేతులను కడుక్కున్నాను, కానీ నాకేమీ అర్థమగుటలేదు. చూచారా, అవి శుభ్రం కాలేదు. నేను ఆయనను కలుసుకునలేదు, నా చేతులపై రక్తం ఉన్నది. ఓ మై చూడండి, ఆ విషయంలో ఎన్నడూ దోషిగా ఉండొద్దు. చూచారా, అది నీ చేతులపై ఉన్నది. నువ్వు దానిని తప్పించుకున్నటకు ఒకే ఒక మార్గం ఉన్నది, దానిని అంగీకరించము. హల్లెలూయా. సరే, 64 పేర. ఇప్పుడు వేషధారి పరిశుద్ధుని వలె నటించుచుండును. వేషధారి ఏం చేస్తాడట? మన మధ్యలో కూడా ఆమేన్ హల్లెలూయా అని అరిచేది పరిశుద్ధుని వలె. ఒకప్పుడు ఈ లూసిఫర్ కూడా మిగతా దూతలు ఎట్లయితే చక్కగా ఆరాధించినాయో వీడు కూడా చక్కగా ఆరాధించాడు. కానీ వీడు వేషధారి. నిజమేనా? ఒకరోజు వాడు తన రంగును బయట పెట్టుకున్నాడు. వేషధారి పరిశుద్ధుని వలె నటించుచుండును, కానీ తన హృదయమందు ఏమి చేయుదునా? పైన మాత్రం గాడ్ బ్లెస్ యూ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ సిస్టర్, ఐ లవ్ యూ బ్రదర్, ఐ లవ్ యూ సిస్టర్ అని పైన చెప్తా ఉంటాడు. కానీ లోపల మాత్రం ఏమి చేయుదునా, ఎవరిని తప్పుపడుతున్నా అని చూస్తూ ఉంటాడట. అది ఎదురు చూచును దేశమంతా ఆ రకమగు వేషధారులతో నిండి ఉన్నది. ఇప్పుడు దేశాలే అలాంటి రకమగు వేషధారులతో నిండి ఉన్నదట. అతడే యూదా అంటి పెట్టుకొని ఉండేను, ఆ గుంపులో భాగస్సునిగా ఉండేను. అతడే కోశాధికారి. ఈయనెవరు? ట్రస్టీ. చూచారా, అతడు అంటి పెట్టుకొని ఉండేను. అతడు ఎల్లప్పుడూ డబ్బు కొరకే తన చెయ్యి చాపుచుండేను. అతని వేట ఎప్పుడు డబ్బు కొరకే అని మీరు గ్రహించవలెను. ఎప్పుడు ఆత్మీయతను వదిలేసి డబ్బు డబ్బు డబ్బు. చాలా మంది ప్రజలు అదే డబ్బు కొరకే. అతడు వేషధారి, విశ్వాసి వలె నటించాను, కానీ హృదయంలో ఉన్నది వేరు. వాడు పైన విశ్వాసలాగా నటించాడు, కానీ అతని హృదయంలో ఉన్నది మాత్రం వేరు. నిజమేనా? మాట్లాడేటప్పుడు కూడా లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడండి. ఈ అత్తడు తీసుకొచ్చి ఎందుకు ఆగం చేశారు, ఇది అమ్మితే మరి పేదవారికి సాయం చేయొచ్చు కదా అన్నాడా? కానీ నిజంగా పేదవారికి సాయం చేసేదానిక? వాడు ఆ డబ్బును వాడు దొంగిలించేదానికి. హల్లెలూయా. చూడండి, 65 పేర. మీరు గుర్తుంచుకోనండి, అతడు యేసును మోసం చేయలేడు. చేస్తాడా? ఒకవేళ మీరు యూదాలాగా ఉంటే యేసును మోసం చేయగలరా? చేయలేరు. 70 మంది వెళ్ళిపోయిన తర్వాత విశ్వాసులు నిలబడి ఉండిరి. ఆయన విశ్వాసుల వైపు తిరిగిట్లేను, ఇంకా మీలో ఒకడున్నాడు, మీరు 12 మందిని నేను ఏర్పరచుకున్నాను, కానీ మీలో ఒకడు అపవాది, యేసు ఆది నుండి అది ఎరిగి ఉండేను. ఎందుకనగా ఆయనే వాక్యము, హృదయ రహస్యం ఆయన ఎరుగును, అదెంత కఠినము. ఒక్క నిమిషం ఆగి దాని గురించి లోతుగా ఆలోచించము. ఆయనకు అది ఎంత కష్టం అనిపించేనో ఆలోచించండి సోదరుడా అని పిలుచుచు చుట్టూ తిరుగుచుండెను. కానీ అతడు మోసగాడని ఆయనకు ప్రారంభం నుండి తెలియను. కాబట్టి సోదరుడా, నువ్వు ప్రారంభం నుండే నువ్వు ఈ చర్చికి ఎందుకు వచ్చావో, నువ్వు ఎట్లాంటి భక్తి చేస్తున్నావో, ఏం చేస్తున్నావో, ఎక్కడ తిరుగుతున్నావో, నీ వ్యవహారం అంతా ఆయన కనిపెట్టి చూస్తున్నాడు. ఆయన నిన్ను ఏ పాస్టర్ చూడడు, ఏ సంఘ పెద్దలను కనిపెట్టాడు, కానీ ఆ యూదాను చూసిన దేవుడు నిన్ను కూడా చూస్తున్నాడు. ఆయన మన యొక్క ఆది నుండి మన జీవితం అంతా దేవునికి తెలుసు. హల్లెలూయా. హృదయ రహస్యము ఆయన ఎరుగును, అదెంతో కఠినం. ఒక్క నిమిషం ఆగి దాని గురించి లోతుగా ఆలోచించము. ఆయనకు అది ఎంతో కష్టం అనిపించను, ఆలోచించడు. సోదరుడని పిలుచు చుట్టూ తిరుగుచుండను, కానీ అతడు మోసగాడని ఆయనకు ప్రారంభం నుండి తెలియను.
30 వెండి నాణెములకు ఆయనను అమ్ముటకు ప్రయత్నించుండెను. తన రొమ్ము మీద ఆనుకొని తన స్నేహితునిగా ఉన్నవాడు అలాగ చేయునని ఆయనకు తెలిసి ఎంత వేదన పడి ఉండును. స్నేహితుడా, ఇంతకాలం నేను నీతో ఉన్నాను కదా, అతని హృదయమును అతడు ఎరిగి ఉండి ఇక చెప్పలేకపోయాను. తనను అప్పగించువాడెవడో ఆయనకు మొదటి నుండి తెలియను. హల్లెలూయా. యూదాకు తెలుసా తెలియదా? మీలో నన్ను అప్పగించేవాడు ఎక్కడో లేడు, ఇక్కడే ఉన్నాడు అంటే ఇప్పుడు వాడు అర్థం చేసుకోలేదా? చేసుకున్నాడా లేదా? యూదా ఖచ్చితంగా అర్థం చేసుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అచ్చట ఆ వేషధారి సమయం కొరకు వేచి ఉండెను. అతడు ఆ పాట పాడుచు, ఓ నేను దీనిని నమ్ముచున్నాను, నేను దీనిని నమ్ముచున్నాను, మరి నేను దీనిని నమ్ముచున్నాను. అతడు తన పొడవైన చెవులను ఇంకా పెద్దవి చేసుకుంటూ, అయినా కానీ ఓ అది ఇది అని పలాని వారు పలుసార్లు చెప్పుటకు నేను విని ఉన్నాను. నీ వెరుగుదువా? ఓ గమనించితిరా, నిజ విశ్వాసి వాక్యములు తప్ప మరి దేనిని వినాడు. వాక్యమని అతడు చూచును, తప్పులు పట్టుకొనుటకు చూడడు. హల్లెలూయా. నిజ విశ్వాసి దేన్ని చూస్తాడు? తప్పులు పట్టుకొనుటకు చూడడు, మాయ చేయుటకు చూడడు. అతడు దేవుని నమ్మును, ముందుకు స్థిరంగా సాగిపోవును. ఈ పక్క ఏం జరిగింది, ఆ పక్క ఏం జరిగింది అనవసరం. అతడు ముందుకు వెళ్ళిపోతా ఉంటాడు. చూచారా, అతడే విశ్వాసి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కానీ అవిశ్వాసిని మాత్రం పొగుడుతూ ఉండాలి. బ్రదర్, మీరు మొన్న భలేగా ఊడ్చారు చీపురు తీసుకొని, మరి మీరు అట్లా ఊడుస్తారని అనుకోలే, కళ్ళు కూడా అనుకోలే. ఓ ఇదేంది బ్రదర్, నేను ఇంకా ఊడిస్తే ఫ్లోరింగ్ ఊడి రావాలా, అదేం చూశారు మీరు? హల్లెలూయా. పొగిడినప్పుడు మనకి ఏదో తేడా కొడుతుందని మనం గ్రహించాలి. పాస్టర్ గారు, దీంట్లో ఊడ్చే దాంట్లో పెద్దదేముంది సార్, నేను దీనికంటే ఇంకా పెద్ద కార్యాలు చేయాలి, దయచేసి ఎన్నడూ నా గురించి పొగడకండి అని చెప్పేవాడు కావాలి దేవుడికి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవిశ్వాసి ఒక్క నిమిషంలో ఉబ్బిపోవును, వర్తమానం వినుటకు 10 నిమిషంలో కూడా కూర్చోలేడు, లేచి వెళ్ళిపోవును, తన ఆచారమునకు విరోధము అనుకొనును, దానితో అతడికి ఏ సంబంధమును కలిగి ఉండనందువలన అతడు లేచి వెళ్ళిపోవును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరికి అర్థమవుతున్నదా? మరి కాబట్టి మన యొక్క పని ఏదనగా దేవుడు మనకిచ్చిన వర్తమానంతో స్థిరంగా మనం ముందుకు పోవడమే మన యొక్క పని ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఈ మాటలను మన కొరకు దీవించి ఆశీర్వదించును గాక.